జమ్మూ కాశ్మీర్ మీద అందరి దృష్టి ఉన్నట్టు కనబడుతుంది, ముఖ్యంగా పొలిటికల్ పార్టీస్. అక్కడ బీజేపీకి ఎక్కువ పట్టలేదు, పోటీ కూడా చేయలేదు వాళ్ళు కావాలని చెప్పి, ఎందుకంటే అక్కడ వెళ్ళి వాళ్ళకి డిపాజిట్ కూడా రాదు వాళ్ళకి. జస్టిస్ హేమా కమిటీ రిపోర్ట్ ఎట్టకేలకు బయటకు వచ్చింది. దాంట్లో 65 పేజీలు దాచిపెట్టారు. ఇప్పుడు కూడా జస్టిస్ హేమా వాళ్ళ కమిటీ చెప్పారు రాత్రి డిస్కషన్ పెడతారు, 10 గంటలకు స్టార్ట్ అవుతుందంట డిస్కషన్ స్క్రిప్ట్ గురించి. ఇక మహిళని ఆ టైంలో పిలవలేదు కదా, దాని తర్వాత మందు సర్వ్ చేస్తారంట. ఎఫిషియన్సీ ఉన్నటువంటి ఆఫీసర్స్లో ఎందుకు ఎస్సీ ఎస్టీలు ఉండరని అనుకుంటున్నారు రాహుల్ గాంధీ గారు? కదా మోదీ గారు పొలిటికల్ రిస్క్ తీసుకుంటే కూడా ఈ చిరాగ్ పాస్వాన్ లాంటి వాళ్ళని పక్కన పడేసి హీ హాస్ టు బ్రింగ్ ఎక్స్ట్రీమ్ ఎఫిషియన్సీ ఇన్ టు ద గవర్నమెంట్. కావాల్సింది వెస్ట్ బెంగాల్ ప్రభుత్వాన్ని డిఫెండ్ చేయడానికి కపిల్ సిబల్ పడుతున్న తిప్పలు అంతా ఇంత కాదు. బెంగాల్ ఈజ్ అ మెస్. మనం అనుకున్న కమ్యూనిస్ట్ వాళ్ళు హారబుల్ అనుకుంటే ఈ మమతా బెనర్జీ దానికన్నా దారుణంగా తయారైంది. సుప్రీంకోర్టు జడ్జెస్ ఎట్లయిపోయారంటే వాళ్ళు వాళ్ళ పని చేయట్లేదు. నమస్తే, వెల్కమ్ టు నేషనల్ రౌండప్. జాతీయ వార్తాంశాలని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్ 108వ ఎపిసోడ్ సిద్ధంగా ఉంది. ఈ వారంలో జరిగిన జాతీయ వార్తాంశాలపై విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాట్లి గారు నేషనల్ స్టాప్ స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సాయి గారు. సురేష్ జీ, ఈ వారం నేషనల్ రౌండప్లోకి వెళ్లే ముందు ఒక చిన్న విజ్ఞప్తి ప్రేక్షకులకి. ఎన్హెచ్ ప్రైమ్ రూపంలో ఒక తొలి తెలుగు జాతీయవాద ఓటీటీ ఛానల్ని మేము తీసుకొచ్చాము. ఆగస్ట్ 15 నుంచి ఇది స్ట్రీమ్ అవుతోంది. www.nhprime.in ఈ వెబ్సైట్లోకి లాగిన్ అయి మీరు అందులో ఉన్న కంటెంట్ని చూడవచ్చు. అండ్ కంటెంట్ అది పెయిడ్ సబ్స్క్రిప్షన్ మోడల్లో మేము దీన్ని తీసుకురావడం జరిగింది. ఇట్స్ గోన్ టు బి, ఒక రకంగా చెప్పాలంటే జాతీయవాద అంశాలకు ఒక పూర్తి స్థాయి ఓటీటీ ఛానల్గా దీన్ని తీర్చిదిద్దే ప్రయత్నంలో మేము ఉన్నాము. ఎందుకంటే గూగుల్, యూట్యూబ్ లేదా ఈ అమెరికన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని ముఖ్యంగా నేషనలిస్ట్ కంటెంట్ అనగానే వాటిని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా నేషనలిస్ట్ వీడియోస్ని గత ఎలక్షన్స్ టైం నుంచి ఇప్పటి వరకు చాలా వరకు వాటిని మా వీడియోస్కి కాపీ రైట్స్ వేయడము, ఇంకోటి తగ్గించే ప్రయత్నం చేయడము, రికమెండెడ్ వీడియోస్లో కనిపించకుండా చేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఆల్టర్నేట్ ఒక ప్లాట్ఫామ్ ఖచ్చితంగా ఉండాలనే ఉద్దేశంతో మేము దీన్ని ముందుకు తీసుకొచ్చాము. చాలా పరిమితమైన వనరులతోటి ఒక ఓటీటీని తీసుకురావాలనే ఆలోచన చేసి ముందుకు సాగుతూ ఉన్నాము. కంటెంట్ ముఖ్యమైన ఉద్దేశంతో వెళుతూ ఉన్నాము. సో మెరుగైన కంటెంట్, ఇంకా అద్భుతమైనటువంటి రీసెర్చ్డ్ డీప్ డైవ్ చేసే సబ్జెక్ట్స్తో కూడినటువంటి అంశాలు ఇవన్నీ కూడా మేము అందించబోతున్నాము. అండ్ రేపొద్దున యూట్యూబ్ నుంచి, గూగుల్ నుంచి, లేకపోతే ఫేస్బుక్ నుంచి, వీటి నుంచి ఎటువంటి పరిణామాలు ఉంటాయో మనము ఊహించగలము. ఎందుకంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున దేశంలోని జాతీయవాదులపైన టార్గెట్ చేసి నడిచే అవకాశాలు స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. అది మనం చూస్తూ ఉన్నాము. సో ఈ నేపథ్యంలో డెఫినెట్గా ఒక ఓటీటీ ప్లాట్ఫామ్గా దీన్ని తీసుకొచ్చే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాము. సో ఒక్కసారిగా సడన్గా స్విచ్ ఓవర్ అవ్వడం కష్టం కాబట్టి ఇప్పటి నుంచే ప్లీజ్ దాన్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. కేవలం రోజుకు ₹1 అన్నట్టుగా మేము అందులో పెట్టాము. 365 రూపీస్ పర్ ఇయర్ లెవెల్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అండ్ ఫోన్పే ద్వారా, గూగుల్ పే ద్వారా మీకు తోచిన విధంగా మీరు దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. 365 రూపీస్ ఒక లెవెల్ ఉంది, 999 రూపీస్ ఒక లెవెల్ ఉంది, అండ్ 4999 ఒక లెవెల్ ఉంది. మూడిట్లో ఏదో ఒక దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని నేషనలిస్ట్ హబ్ని బతికించడానికి, లేకపోతే ఇంకా స్ట్రెంథెన్ చేయడానికి, బలపరచడానికి ఉపయోగపడుతుంది. సో ఈ క్యూఆర్ కోడ్ని మీరు స్కాన్ చేస్తే మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. సో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎన్హెచ్ ప్రైమ్ యాజ్ వెల్ యాజ్ ఎన్హెచ్ టీవీని కూడా యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. నేషనలిస్ట్ హబ్ వీడియోస్ని రెగ్యులర్గా షేర్ చేయండి. కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు చెప్పడం వల్ల ట్రాక్షన్ బిల్డ్ అవుతుంది. సో దట్ మీరు కమెంట్ కూడా చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సో ఇక ఈ వారం నేషనల్ రౌండప్లోకి వెళదాం. సరే, యాక్చువల్లీ ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ మీద అందరి దృష్టి ఉన్నట్టుగా కనబడుతుంది, ముఖ్యంగా పొలిటికల్ పార్టీస్, ముఖ్యంగా బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, రెండూ కూడా జమ్మూ కాశ్మీర్ మీద కొంత సీరియస్గానే దృష్టి పెడుతున్నట్టుగా తెలుస్తోంది. రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అందరూ కూడా సమావేశమయ్యారు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎలక్షన్స్ గురించి. ఇంకోవైపు ఫరూక్ అబ్దుల్లా కావచ్చు, లేకపోతే అటు ముఫ్తీ కావచ్చు, వీళ్ళందరూ కూడా సీరియస్గానే జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎలక్షన్స్ మీద దృష్టి పెట్టారు. ఆల్రెడీ ఎన్నికల షెడ్యూల్ వచ్చింది కాబట్టి. సరే, ఇప్పుడు బీజేపీలో ఒక్కసారిగా ఇంకొక చర్చ ఏంటంటే ఇద్దరు తెలుగు వాళ్ళు అక్కడ ఇన్ఛార్జీలుగా ఉన్నారు. సో ఒకరు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు అక్కడ ఎలక్షన్ ఇన్ఛార్జిగా ఆయన వెళ్ళారు. అదే సమయంలో ఒక 2 సంవత్సరాలు ఆర్ఎస్ఎస్లో కీలకమైన భూమిక వహిస్తూ బీజేపీ వ్యవహారాలకు దూరంగా ఉన్నటువంటి రామ్ మాధవ్ గారు
ఇప్పుడు మళ్ళీ జమ్మూ కాశ్మీర్ ఇన్ఛార్జ్గా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. సో బేసికలీ ఆయనకు ఉన్నంత పట్టు జమ్మూ కాశ్మీర్ మీద మనకు తెలుసు. మనం ఎన్నో కాన్ఫరెన్స్లకి కాంక్లేవ్స్కి వెళ్ళాం కాబట్టి రామ్ మాధవ్ గారి డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ అసలు అమేజింగ్గా ఉంటుంది. సో ఇద్దరు తెలుగు వాళ్ళు జమ్మూ కాశ్మీర్ మీద దృష్టి పెడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏమో స్టేట్ హుడ్ అనే ఒక మాటను తీసుకొస్తుంది, మళ్ళీ పూర్వపు రాష్ట్ర స్థితిని తీసుకొస్తామని వాళ్ళు చెప్తున్నారు. సో ఈరోజు జమ్మూ కాశ్మీర్లో ఏం జరుగుతుందో ఒకసారి చెప్తారా? డెవలప్మెంట్స్ ఏంటి? సాయి గారు, దానికన్నా ముందు మనం జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ స్ట్రెంగ్త్ తెలుసుకోవాలి. 114 సీట్లు ఉన్నాయి. కానీ ఫనీ ఫ్యాక్ట్ ఏంటంటే దాంట్లో 90 సీట్లోనే భారతదేశంలో ఉంది. మిగతా 24 సీట్లు ఏమో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉంది. సో అది అక్కడ ఎలక్షన్ ఎట్లా జరగదు మనకు అందరికి తెలుసు. కానీ మన ఏరియా అని చెప్పి డిమార్కెట్ చేయడానికి వీ హ్యావ్ గివెన్ 24 సీట్స్ అక్కడ వాళ్ళకి ఇచ్చాం. కానీ అక్కడ ఎలక్షన్ ఈ 90 సీట్ల మీద ఎలక్షన్ జరగబోతుంది. ముందు నుంచే, ఇప్పుడు కాదు, ముందు నుంచే ఫైట్ ఫ్రమ్ షేక్ అబ్దుల్లా టైం నుంచి నెహ్రూ షేక్ అబ్దుల్లా కలిసి ఒక కాన్స్పిరసీ చేశారు. కశ్మీర్ పాపులేషన్ జమ్మూ కన్నా తక్కువ ఉండే ఆ టైంలో. ముస్లిమ్స్ని చాలామంది అప్పుడు రాలేదు ఆ సైడ్కి ఎక్కువ మంది. తర్వాత తీసుకొచ్చారు ముస్లిమ్స్ని, తీసుకొచ్చి వాళ్ళ పాపులేషన్ పెంచారు. ఆ టైంలో కూడా ఏం చేశారంటే పాపులేషన్ ముస్లిమ్స్ తక్కువ ఉన్నా కానీ వీళ్ళు నంబర్ ఆఫ్ సీట్స్ కశ్మీర్ ఏరియాలో అంటే వ్యాలీలో, కశ్మీర్ వ్యాలీలో పెంచారు షేక్ అబ్దుల్లా నెహ్రూ కలిసి. సో దట్ జమ్మూ అనేది ఒక హిందూ ఏరియా, అక్కడి నుంచి ఒక ఆయన ముఖ్యమంత్రి కాకూడదు. అవును, ఎప్పుడే ముఖ్యమంత్రి ఎవరైనా ఇట్ షుడ్ బి ఎ ముస్లిం అని వీళ్ళ ఇద్దరు నడుమిట్లో కాన్స్పిరసీ ఉండే, అగ్రిమెంట్ ఉండే. కరెక్ట్. తర్వాత వాళ్ళు కొట్లాడుకున్నారు. మళ్ళీ షేక్ అబ్దుల్లాని జైల్లో వేసాడు నెహ్రూనే. తర్వాత మళ్ళీ బయటికి తీసుకొచ్చాడు. 2 నేషన్ థియరీ అక్కడ కూడా నడిచింది. ఒక సపరేట్ 2 నేషన్ థియరీ నడిచింది అక్కడ. దో నిషాన్, దో ఫర్మాన్ అన్నీ నడిచింది అక్కడ. ఈ జమ్మూ కాశ్మీర్ అని చెప్పగానే మనకు ఒక ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే బీజేపీ మీరు చెప్పినట్లు రామ్ మాధవ్ కానీ ఈ కిషన్ రెడ్డి కానీ ఎందుకు తీసుకొచ్చారు? రామ్ మాధవ్ ఆబ్వియస్లీ ఎందుకంటే ఆయనకి దీనికన్నా ముందు ఆర్టికల్ 370 రివొకేషన్కి ముందే తీసుకొచ్చారు. రామ్ మాధవ్ గారు అక్కడ ఉన్నారు ఇన్ఛార్జ్గా. దాని తర్వాత పార్టీలో ఏదో ఇంటర్నల్ గొడవ నడిచింది. దాని తర్వాత ఆయన బయటికి వెళ్ళిపోయారు. హీ వాజ్ అవుట్ ఆఫ్ ఫేవర్. సడన్గా హీ హెస్ కమ్ బ్యాక్ నౌ. సో దాంట్లో ఏమైనా కొత్త రోజు, ఎందుకంటే ఆర్ఎస్ఎస్ నుంచి డెప్యుటేషన్ కొంతమందిని పంపిస్తారు పార్టీకి. దాని తర్వాత వాళ్ళు ఒక పీరియడ్ సర్వ్ చేసిన తర్వాత వెళ్ళిపోతారు రిటర్న్. కొంతమంది ఉండిపోతారు పార్టీలోనే. బిఎల్ సంతోష్ గారు ఉన్నారు, మురళీధరరావు గారు ఉన్నారు. వీళ్ళందరూ టెక్నికలీ ఆన్ డెప్యుటేషన్ అని చెప్పొచ్చు మనం. రామ్ మాధవ్ గారు ఇస్ ఆన్ డెప్యుటేషన్. అట్లా కాకుండా మిగతా వాళ్ళు చాలామంది, సునీల్ దియోదర్ ఆయన డెప్యుటేషన్ వచ్చారు. సో చాలామందిని ఇట్లా డెప్యుటేషన్ పంపిస్తారు. ఆయన ఇంకా టర్మ్ సర్వ్ చేస్తారు. రామ్ మాధవ్ గారు ఇంకా రిటర్న్ వెళ్ళలేదు ఆర్ఎస్ఎస్కి, ఇక్కడే ఉండిపోయారు. కానీ ఆయన్ని సమ్ రీజన్ ఆయన తీసుకోలేదు. మురళీధరరావు గారు కూడా అదే నడుస్తుంది ఇప్పుడు. ఆయన ప్రభావిగా ఉన్నారు మధ్యప్రదేశ్లో. కానీ ఎక్కడ ఎలక్షన్ వచ్చినా ఆయన సీట్ కూడా ఇవ్వలేదు. లోక్సభ సీట్ ఇస్తా అనుకున్నారు మల్కాజిగిరి, ఇవ్వలేదు. ఆయన పార్టీ నుంచి కొంచెం దూరంగా ఉన్నారు ఇప్పుడు. కానీ మేబీ తర్వాత మళ్ళీ ఇట్లనే రిటర్న్ తీసుకొస్తే మహారాష్ట్ర ఇప్పుడు ఎలక్షన్ రాబోతుంది, అక్కడ ఏమైనా చేస్తారో తెలియదు మనకి. కానీ జమ్మూ కాశ్మీర్ జరగబోయే ఎలక్షన్లో ఈ కాంగ్రెస్, పీడీపీ అండ్ నేషనల్ కాన్ఫరెన్స్ ఈ ముగ్గురు పెద్ద పార్టీలు వ్యాలీలో, అక్కడ బీజేపీకి ఎక్కువ పట్టలేదు. ఇన్ఫ్యాక్ట్ బీజేపీ ఈసారి లోక్సభ ఎలక్షన్ అక్కడ పోటీ కూడా చేయలేదు వాళ్ళు కావాలని చెప్పి. ఎందుకంటే అక్కడ వెళ్ళి వాళ్ళకి డిపాజిట్ కూడా రాదు వాళ్ళకి. కంప్లీట్లీ 100% ముస్లిం ఏరియా. కానీ బీజేపీ ఒకటే పాయింట్ ఏం ప్రూవ్ చేయడానికి ట్రై చేశారంటే ఓటింగ్ పర్సంటేజ్. ఒక టైంలో ఈ అబ్దుల్లాస్ అక్కడ వచ్చి ముఖ్యమంత్రిగా వాళ్ళు ఉన్నప్పుడు, వాళ్ళు ఎలక్షన్ కలిసినప్పుడు ఓటింగ్ పర్సంటేజ్ 4% ఉండే, 4%. ఈ 4% నుంచి ఇప్పుడు 50% దాకా తీసుకొచ్చారు ఎలక్షన్. అంటే దట్స్ అ హ్యూజ్ సక్సెస్. కరెక్ట్. ఇంకోటి, ఈ ఎలక్షన్ నడిచే రోజు దానికన్నా ఒక వారం ముందు కూడా క్రాస్ బార్డర్ ఫైరింగ్ చాలా జరుగుతుండే. పాకిస్తాన్ వైపు నుంచి విపరీతంగా ఫైరింగ్ నడుస్తుంది. దాంతో అక్కడున్న లోకల్స్ భయపడి బయటికి రారు ఓటింగ్కి. మూడోది టెర్రరిస్ట్. ఈ టెర్రరిస్ట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా ఇదే పని చేస్తారు. టెర్రరిస్ట్ కూడా ఆ టైంలో అటాక్ చేసి ఎవరిని బయట రాకుండా చూసుకుంటారు. ఇది యాక్చువల్లీ అబ్దుల్లాస్కి అడ్వాంటేజ్గా వచ్చింది. కానీ అప్పుడు ఎవరు అది వీళ్ళ కనెక్షన్ ఎప్పుడు తెలియదు. ఇప్పుడు అందరికి తెలుసు కనెక్షన్, అబ్దుల్లాస్కి టెర్రరిస్ట్కి ఏం కనెక్షన్ ఉందని చాలా క్లియర్. ఎందుకంటే రాహుల్ గాంధీ కూడా నేను ఆర్టికల్ 370 మళ్ళీ తీసుకొస్తాను అంటున్నారు. ఎట్లా తీసుకొస్తారండి? ఒకసారి రివొకేట్ చేసిన దాంతో మీరు యూ కెనాట్ బ్రింగ్ ఇట్ బ్యాక్ ఎస్ అ బిల్. ఆబ్వియస్లీ మీకు ఆఫ్కోర్స్ 400 సీట్లు వస్తే మీరు చేస్తారేమో, కానీ అది కూడా సుప్రీంకోర్టు కెన్ స్ట్రైక్ ఇట్ డౌన్ ఎనీ టైం. ఎందుకంటే ఒక దేశంలో ఉన్నప్పుడు ఏకీ నిషాన్, ఏకీ ప్రధాన్, కరెక్ట్, ఇద్దరు ప్రైమ్ మినిస్టర్లు, ఇద్దరు ఫ్లాగ్స్ నడవదు ఇక్కడ. సో అదే ఉండాలన్నమాట. సో డెఫినెట్లీ భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ ఇస్ అన్ పార్ట్ ఆఫ్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా. కానీ ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఆఫ్టర్ 370 రెండుగా స్ప్లిట్ అయిపోయింది సాయి గారు. మీకు తెలుసు, జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లదాఖ్. లదాఖ్ ఇప్పుడు కూడా కంప్లీట్ యూనియన్ టెరిటరీగా ఉంది. వాళ్ళకి స్టేట్హుడ్ లేదు.
స్టేట్హుడ్ లేదు, స్టేట్ అసెంబ్లీ కూడా లేదు. కరెక్ట్. జమ్మూ కాశ్మీర్ ఇప్పుడు ఎవరైనా అడిగితే ఎక్స్ప్లెయిన్ చేయగల చాలా సింపుల్ మెథడ్. ఢిల్లీని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అరవింద్ కేజ్రీవాల్ ఒక స్టేట్ అసెంబ్లీ ఉంది, ఎలక్షన్ ఇక్కడ జరిగింది, మెజారిటీ వచ్చింది, వాళ్ళు పరిపాలిస్తున్నారు అక్కడ. జమ్మూ కాశ్మీర్లో కూడా జరగబోయేది ఇదే. ఇప్పుడు అక్కడ కూడా లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు, ఇట్స్ నాట్ గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్. లెఫ్టినెంట్ గవర్నర్కి హోమ్ మినిస్ట్రీ ఇట్లాంటి క్రూషియల్ పోర్ట్ఫోలియోస్ ఆయన కింద ఉంటుంది. లా అండ్ ఆర్డర్ డైరెక్ట్ కంట్రోల్ ఫ్రమ్ ఢిల్లీ. ఓకే. సో అది కాంగ్రెస్ వాళ్ళకి అది పట్టలేదు. సో గవర్నెన్స్ అంతా అసెంబ్లీ చేతిలో ఉంటుంది, స్టేట్ నార్మల్ అన్ని రికార్డ్స్, రెవెన్యూ ఇదంతా గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. కానీ క్రూషియల్ లా అండ్ ఆర్డర్ కొన్ని క్రూషియల్ పోర్ట్ఫోలియోస్ ఉంటుంది, అది యూనియన్ గవర్నమెంట్ దగ్గర ఉంటుంది అనమాట. ఢిల్లీలో మనం చూస్తున్నాం శాంక్షన్స్ ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని దానికి వీళ్ళు ఒట్టి రెజల్యూషన్ పాస్ చేసి అసెంబ్లీలో చేస్తే గవర్నమెంట్ నీ నాట్ యాక్సెప్ట్ ఇట్, వాళ్ళు యాక్సెప్ట్ చేయక్కర్లేదు. దానికి లెఫ్టినెంట్ గవర్నర్ శాంక్షన్ ఇవ్వాలి. లెఫ్టినెంట్ గవర్నర్కి డౌట్ ఉంటే ప్రెసిడెంట్కి పంపిస్తారు యువర్ లీగల్ ఒపీనియన్ కోసం అనమాట. సో ఆ పవర్స్ యూనియన్ గవర్నమెంట్ చేతిలో ఉంది ఇప్పుడు కూడా. హోమ్ మినిస్ట్రీని మీరు పోలీస్ ఆఫీషియల్స్ని కంట్రోల్ చేయలేరు. టెర్రరిస్ట్ని మనం చూసాం దీనికన్నా ముందు, వీళ్ళు పరిపాలిస్తున్న టెర్రరిస్ట్ అంటే ఫ్రీ రన్ కాశ్మీర్లో, జమ్మూ కాశ్మీర్లో రాళ్ళు విసరడం వల్ల ఈ స్టూడెంట్ ప్రొటెస్ట్ కానివ్వండి, ఫ్రైడే ప్రేయర్స్ తర్వాత రాళ్ళు విసరడం ఆర్మీ మీద చాలా జరిగినాయి అక్కడ. కానీ ఆర్మీ, పోలీస్, పారామిలిటరీ ఫోర్సెస్ అండ్ రాష్ట్రీయ రైఫిల్స్ పార్ట్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ యాక్చువల్లీ, వీళ్ళు నలుగురిని కంట్రోల్ చేసేది యూనియన్ గవర్నమెంట్. సో ఎక్కడ వచ్చిన ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ కోర్స్ లోకల్ ఫండింగ్ ఉంటుంది వాళ్ళది, లోకల్ పవర్లు ఉంటాయి. ఇప్పుడు కేజ్రీవాల్ లాగా ఇప్పుడు చాలామంది మర్చిపోతారు, సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేట్ గవర్నమెంట్ కింద వస్తుంది. ఢిల్లీలో వరదలు వచ్చినప్పుడు అందరూ మోదీని తిట్టారు, మోదీ పని కాదు అది, ఇట్ ఈస్ అండర్. కానీ అక్కడ ఏంటంటే న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఇంకోటి ఉంది, ఇంకో బాడీ ఉంది అక్కడ, అది ఇండిపెండెంట్ లైక్ మన జిహెచ్ఎంసీ లాగా. సో దే ఆర్ ఇండిపెండెంట్. కానీ అక్కడ కూడా ఈసారి కేజ్రీవాల్ వాళ్ళ పార్టీ ఉన్నారన్నమాట. సో ఈ జమ్మూ కాశ్మీర్లో జరగబోయే ఎలక్షన్లో ఇప్పుడు వీళ్ళు పొత్తు పెట్టుకున్నారు. ఎవరు? అబ్దుల్లా అండ్ రాహుల్ గాంధీ ఒక 2 day విజిట్కి వెళ్ళినప్పుడు మల్లికార్జున్ ఖర్గే గారు ఉన్నారు, డిస్కస్ చేసి అంతా ఇప్పుడు 90 సీట్లకు వీళ్ళు ఒక పొత్తు మీద వచ్చారు. సిపిఎం వాళ్ళు ఇంకా సీట్లు అడుగుతున్నారు అక్కడ. నాకు అర్థం కావట్లేదు సిపిఎం వాళ్ళకి అక్కడ ఏ పట్టుంది, అసలు వాళ్ళకు మినిమల్ ప్రెజెన్స్ కూడా ఆ ఏరియాలో లేదన్నమాట. సో ఈ జమ్మూ కాశ్మీర్లో స్టేట్హుడ్ గురించి ఉన్న డిబేటు ఇట్ ఈస్ వెరీ డేంజరస్. ఎందుకంటే నెక్స్ట్ స్టెప్ వీళ్ళు ఏం చేస్తారంటే 370 కావాలంటారు. అఫ్కోర్స్ స్టేట్హుడ్ వీళ్ళు తీసుకురాలేరు. మ్యాక్సిమం వీళ్ళు గెలిస్తే రేపు అసెంబ్లీలో ఒక రెజల్యూషన్ పాస్ చేస్తారు. ఎందుకంటే నేను ఇప్పుడు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సాయి గారు, 43 సీట్లు జమ్మూలో ఉంది, 47 సీట్లు కాశ్మీర్లో ఉంది, కావాలని చేశారు అది. కానీ ఇప్పుడు డీలిమిటేషన్ రాబోతుంది ఇంకోటి, దాంతో బహుశా నెంబర్ ఆఫ్ సీట్స్ జమ్మూలో పెరగవచ్చు. కానీ ఇప్పుడు జరిగిన డీలిమిటేషన్లో కూడా ఇప్పుడు మనం చూస్తే 114 సీట్లు, దాంట్లో 24 పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, 90 సీట్లలో 43 జమ్మూలో, 47 కాశ్మీర్లో. సో ఈవెన్ బీజేపీ అన్ని 43 సీట్లు కూడా కలిస్తే జమ్మూలో దే స్టిల్ కాంట్ బికమ్ ద చీఫ్ మినిస్టర్, వాళ్ళకి రాదు ముఖ్యమంత్రి పోస్ట్. ఎందుకంటే అప్పుడు కూడా ద చీఫ్ మినిస్టర్ విల్ బీ ఫ్రమ్ కాశ్మీర్ ఏరియా, ఇట్ విల్ బి ముస్లిం 100%. ఇది వాళ్ళ స్ట్రాటజీ అన్నమాట. సో దాన్ని చెప్పినట్ల వీళ్ళు మేము స్టేటెడ్ తీసుకొస్తాం, మేము అది చేస్తాం, ఇది చేస్తాం అంటే ఫండ్స్ కంట్రోల్ చేయడానికి చేస్తున్నారు అనమాట. చాలా మటుకు ఫండ్స్ కూడా యూనియన్ గవర్నమెంట్ డైరెక్ట్లీ అక్కడున్న లోకల్ బాడీస్కి ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ లదాఖ్లో లదాఖ్ క్యాపిటల్, కార్గిల్ ఇంకొక ఏరియా, కార్గిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఒకటి ఉంది, డెవలప్మెంట్ కౌన్సిల్ ఉంది, వాళ్ళకి డైరెక్ట్ యూనియన్ గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తారు అక్కడ. ఆ కౌన్సిల్ ఎట్లా ఉంటుందంటే ఆల్మోస్ట్ లైక్ అన్ అసెంబ్లీ వాళ్ళు అనమాట. అక్కడ కూడా 30-40 మంది ఉన్నారు వాళ్ళు, అసెంబ్లీ లాగా నడుస్తుంది వాళ్ళకు కూడా. సో వాళ్ళకి ఫండ్స్ డైరెక్ట్ రిలీజ్ చేస్తారు యూనియన్ గవర్నమెంట్. నేను అక్కడ లదాఖ్లో వెళ్ళినప్పుడు ఒక 3 నెలల ముందు వెళ్ళాను ఎలక్షన్ టైంలో. ఎంత డెవలప్మెంట్ సాయి గారు, సూపర్ డెవలప్మెంట్. 60 కోట్లు వచ్చే ప్లేస్లో 600 వస్తుంది, ఇప్పుడు 6,000 కోట్లు వస్తుంది. ఎస్పెషలీ రోడ్స్, ఎందుకంటే లదాఖ్ పాపులేషన్ చాలా తక్కువ మనకు తెలుసు, 160,000 అంతే. సో 160,000 మంది దగ్గర ఒక చిన్న అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ దానికన్నా ఎక్కువ ఉంటుంది హైదరాబాద్లో. కానీ అక్కడున్న ఎన్వైరన్మెంట్ కంట్రోల్ చేయడం, ఎస్పెషలీ బార్డర్ స్టేట్, దానికోసం జమ్మూ కాశ్మీర్లో దాన్ని యూనియన్ టెరిటరీ విత్ స్టేట్హుడ్ ఉంచుతున్నారు. ఫుల్ స్టేట్హుడ్ ఇవ్వట్లేదు, ఎందుకంటే గవర్నమెంట్కి పట్టు ఉండాలి. లేకుంటే వీళ్ళు మళ్ళీ రేపు పాకిస్తాన్తో కుమ్మక్కై వీళ్ళు మళ్ళీ టెర్రరిజం తీసుకొస్తారు ఈ నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ వాళ్ళు. దాన్ని ఆపడానికి గవర్నమెంట్ చేస్తున్న మూవ్ అనమాట. దీన్ని వీళ్ళు ఏం చేయలేరు. రాహుల్ గాంధీ చెప్తూనే ఉంటాడు, కానీ నేను స్టేట్హుడ్ తీసుకొస్తామంటే రెజల్యూషన్ పాస్ చేస్తారు అసెంబ్లీలో, యూనియన్ గవర్నమెంట్ పంపిస్తారు, యూనియన్ గవర్నమెంట్ దాన్ని తీసుకొని చదవకుండా పడేస్తుంది, అంతే, ఇంకేం నడవదు అనమాట. కరెక్ట్.
సరే, ఇక నెక్స్ట్ అంశంలోకి వెళదాం. కేరళకు సంబంధించినది. ఇది చాలా ఇంపార్టెంట్ అంశం. ఇది జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ ఎట్టకేలకు బయటకు వచ్చింది. సుమారు 235 పేజీల రిపోర్ట్. సినిమా ఇండస్ట్రీలో లేదా అక్కడ ఉన్న మహిళల పైన, ముఖ్యంగా ఇండస్ట్రీలో, మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి మేల్ చావినిజమా దాన్ని ఏమంటారు తెలియదు, కానీ ఒక రకంగా చెప్పాలంటే ఆడవాళ్ళని చాలా వరకు లైంగికంగా వేధిస్తున్న ఘటనలు చాలా వరకు ఫిల్మ్ ఇండస్ట్రీలో కనబడుతున్నాయి. సో దీని మీద ఎప్పుడు వేశారు సార్? ఇది 2017లో వేశారు. 19లో రిపోర్ట్ వచ్చింది, కాకపోతే బయటకు రిలీజ్ చేయలేదు. సో ఇప్పుడు రిలీజ్ చేశారు. ఇప్పుడు రిలీజ్ చేయడానికి కారణం ఏంటి? ఇంతకాలం ఏం జరిగింది? ఒకసారి హేమా కమిటీ ఏం చెబుతోంది చెప్తారా? అది ఏమైందంటే, ఈ హేమా కమిటీ రిపోర్ట్ ఫస్ట్ కమిటీని ఎందుకు సెటప్ చేశారంటే, అక్కడ దిలీప్ అని ఒక యాక్టర్ ఉన్నాడు మలయాళంలో, లీడింగ్ యాక్టర్. ఆయనకు ఒక ఫ్యామిలీ ప్రాబ్లం ఉండే. ఆయన బేసిక్లీ షీ వాజ్ హ్యావింగ్ డిఫరెన్సెస్ విత్ హిస్ వైఫ్ అప్పుడు. ఓకే. సో ఆమెను డివోర్స్ చేశాడు. కానీ ఆ జరిగిన దాంట్లో ఫ్యామిలీ కొట్లాట్లో ఇంకొక యాక్ట్రెస్ వచ్చి ఏదో కామెంట్ కొట్టారు, ఏదో వీళ్ళ ఒరిజినల్ వైఫ్కి చెప్పారు. ఆమెకు చెప్పినప్పుడు ఆమె గొడవ చేసింది. దాని తర్వాత పెద్ద ప్రాబ్లం అయింది. ఒకరోజు దిస్ యాక్ట్రెస్ వైల్ షీ వాజ్ ట్రావెలింగ్ ఫ్రమ్ త్రిశూర్ టు కొచ్చిన్, ఆ కార్ని నడిమిట్లో ఆపేసి కొంత గుండెలు కార్లో ఎక్కేసి ఈమెను హెరాస్ చేశారంట యాక్ట్రెస్ని. ఆమె పేరు ఇప్పుడు కూడా బయటికి రాదు. ఒక కోడ్ లాగా చెప్తాం, నిర్భయ అని చెప్తాం కదా, అట్లనే అది జీవితం అని చెప్తారు కేరళలో. సో ఆ పక్కన పేరు అందరికి తెలుసు హూ షీ ఈజ్ అనేది. బట్ బికాజ్ షీ వాజ్ హెరాస్డ్, పేరు చెప్పకూడదు. మనం బయట ఆర్కే కార్ మర్డర్ కేసు చూస్తున్నాం, మన పేరు చెప్పకూడదు మీడియాలో. కానీ అక్కడ జరిగిన ఎంక్వైరీలో సాయి గారు మనం అనుకుంటాం ఇది మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకటే ఉందని. చాలా డీటెయిల్ రిపోర్ట్లో ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఈ రిపోర్ట్లో 3 ఉన్నారు. జస్టిస్ హేమ, రిటైర్డ్ జడ్జ్, ఆమె హైకోర్టు జడ్జ్ ఉండే అన్నమాట. అది కాకుండా శారద, మన యాక్ట్రెస్ శారద, మన దగ్గర తెలుగు నుంచి ఉన్న ఆమె, కానీ మలయాళం ఫిలిమ్స్లో చాలా యాక్ట్ చేసి నేషనల్ అవార్డు కూడా వచ్చింది ఆమెకి అక్కడ. ఊర్వశి శారద అంటారు మనం అక్కడ మేము. అది కాకుండా ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్డ్ ఒక వల్సలా కుమారి, వీళ్ళు 3 పెట్టి ఒక కమిటీని పెట్టారు స్టేట్ గవర్నమెంట్. వాళ్ళ కమిటీ ఏం చేశారంటే అందరు యాక్టర్స్ని పిలిపించారు. కేరళలో అదొకటి మెచ్చుకోవాలి సాయి గారు. నేను కూడా మొన్న 4 రోజుల ముందు కేరళలో ఉన్నాను. నేను ఇవాళ పొద్దున వచ్చాను అనమాట. సో కేరళలో అక్కడ డిబేట్ చాలా నడుస్తుంది దీని మీద. ఇప్పుడు అన్ని ఛానల్లో, అన్ని యూట్యూబ్ ఛానల్స్లో, ఈవెన్ సివిల్ సొసైటీలో డిస్కషన్ నడుస్తుంది అనమాట. మన దగ్గర తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎందుకు నడవట్లేదు నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ కాస్టింగ్ కౌచ్ లేదా? ఉంది కదా. దీనికన్నా ముందు కూడా చాలా అలిగేషన్స్ వచ్చింది. ఇక్కడ హిందీ ఫిలిం ఇండస్ట్రీలో ఉంది. ఏ ఇండస్ట్రీ, మనం మలయాళం ఒక్కటే అని పెట్టకూడదు. సో వీలేం చేయాలంటే ఒక టిపికల్ ఎగ్జాంపుల్ ఇచ్చారు సాయి గారు. హీరోయిన్స్కి కాస్టింగ్ కౌచ్ మన అందరికి తెలుసు, అది ఉందని క్లియర్గా చెప్పారు. అండ్ మలయాళం ఫిలిం ఇండస్ట్రీ కంట్రోల్ ఎవరి దగ్గర ఉంది? కొన్ని ప్రొడ్యూసర్స్, యాక్టర్స్ అండ్ డైరెక్టర్స్ చేతిలో ఉంది. ఆల్ మేల్ పీపుల్. సరే, మలయాళం మూవీస్లో ఫీమేల్ క్యారెక్టర్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు, దాంట్లో డౌటే లేదు. మరి ఇక్కడ మాటలకే పరిమితమైనట్టు ఉండదు. ఇక్కడ ఒక హీరో వచ్చి 40 మందిని కొడతాడు, అప్పుడే హీరో అవుతాడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. అక్కడ చాలా తక్కువ. సో ఫిలిం ఇండస్ట్రీలో ఏమవుతుందంటే, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మలయాళం ఫిలిం ఇండస్ట్రీ కంపేర్, ఫర్ ఎగ్జాంపుల్ పెరుమడ కాలం అని ఒక సినిమా ఉంది మలయాళం, కొన్ని సంవత్సరాల ముందు వచ్చింది. దాంట్లో ఉన్నది 2 ఫీమేల్ లీడ్ క్యారెక్టర్స్, మెయిల్ క్యారెక్టర్స్ లేరు. ఉన్నారు సైడ్గా కొంచెం ఒక 5 నిమిషాలు మొత్తం సినిమాలు చూపిస్తారు. కానీ ద మూవీ సెంటర్డ్ ఆన్ దిస్ 2 స్ట్రాంగ్ ఉమెన్. ఓకే, పెరుమడ కాలం అని చెప్పేసి మొత్తం వర్షంలో నడుస్తున్న ఒక మూవీ అది. అట్లనే చూసుకుంటూ వస్తే ఈవెన్ శారదా యాక్టెడ్ ఇన్ లాట్ ఆఫ్ వెరీ స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్ మూవీస్. కానీ ఏమవుతుందంటే, ఇప్పుడు కొత్త ట్రెండ్ వచ్చినప్పుడు, ఎస్పెషలీ లాస్ట్ ఒక 20-30 సంవత్సరాల్లో ఈ కమర్షియల్ యాంగిల్ వచ్చినప్పుడు, హీరో ఇస్ డిటర్మైనింగ్ నా హీరోయిన్ ఎవరు ఉండాలని. నేను ఒక సీనియర్ మలయాళం యాక్టర్తో కార్లో ట్రావెల్ చేశాను ఒక అవార్డ్ సెరమనీ కోసం ఇక్కడ హైదరాబాద్లో. గంట సేపు మన 5 స్టార్ హోటల్ నుంచి గచ్చిబౌలి దాకా వెళ్ళాము, స్టేడియం దాకా. వెళ్తున్నప్పుడు ఆయన ఇదే మాట్లాడుతున్నాడు, ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు. నేను నెక్స్ట్ ఫిలిం హీరోయిన్ ఈమెనే ఉండాలి. వాడేది చెప్పిన అనుకుంటా, లే నాకు ఈమెనే కావాలి, ఇంకెవరు వద్దు నాకు హీరోయిన్. సో ఇది మై 2 రీజన్స్. ఒకటి సేలబిలిటీ, ఆమె ఉంటే నాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. మరి హిందీలో కూడా చూస్తున్నాం, హిందీలో డీ కంపెనీ డిటర్మైన్ చేస్తుండే అన్ని. హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు. గుల్షన్ కుమార్ గారు మర్డర్ మనకు అందరికి తెలుసు. టీ సిరీస్లో మ్యూజిక్ రైట్స్ మీద కొట్టుకుంటారు, డిస్ట్రిబ్యూషన్ రైట్స్ మీద కొట్టుకుంటారు. అన్నిటికీ ఒక మాఫియా ఉంది. ఈ మాఫియా ఏంటంటే సపరేట్ మాఫియా వేర్ ఉమెన్ ఆర్ హెరాస్డ్. ఇప్పుడు ఉమెన్ హెరాస్మెంట్ ఫిలిం ఇండస్ట్రీలో ఒకటే కాదు, ఇట్ హ్యాపెన్స్ ఇన్ ఎవ్రీ ఇండస్ట్రీ. హాస్పిటాలిటీ ఇండస్ట్రీ అంటే హోటల్ ఇండస్ట్రీలో ఉంది. అది కాకుండా మీరు ఈవెన్ రూరల్ ఏరియాస్లో జరుగుతున్న రేప్ కేసెస్ కానీ మిగతా చూస్తే అక్కడ కూడా రూరల్ ఏరియాస్లో కూడా హెరాస్మెంట్ ఉంది, లేదని కాదు. కానీ ఇక్కడ ఏంటంటే, మీరు ఇంత సాఫిస్టికేటెడ్గా డీల్ చేస్తున్నప్పుడు, ఇన్ఫ్యాక్ట్ స్పెసిఫిక్లో ఈ కమిటీ 17 టైప్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్ గురించి మాట్లాడారు. 230 పేజీల రిపోర్ట్ మీరు చెప్పినట్ల, దాంట్లో 65 పేజీలు దాచిపెట్టారు ఇప్పుడు కూడా.
ఇవ్వలేదు. కానీ నిన్న కేరళ హైకోర్టు ఏమన్నారంటే గివ్ అస్ ద ఎంటైర్ రిపోర్ట్ ఇన్ సీల్ కవర్, మేము డిసైడ్ చేస్తాం దీంట్లో ఎవరెవరి పేరు ఉంది వాళ్ళని ప్రాసిక్యూట్ చేయాలన్నా వద్దని. స్టేట్ గవర్నమెంట్ ఏమంటున్నారు, ప్రాసిక్యూట్ చేయాలంటే ఈ చెప్పిన మహిళలు వెళ్ళి పోలీస్ స్టేషన్ కేసు ఇవ్వాలంటున్నారు. ఎందుకంటే అది ఏ మహిళ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు ఇస్తారని వాళ్ళ పేరు చెప్పి నన్ను ఇట్లా సెక్షువల్లీ హరాస్ చేసిందని చెప్పరు కదా. కానీ వెన్ దేర్స్ అన్ అలిగేషన్ అండ్ ద అలిగేషన్ ఆఫ్ కమిటీ, ఒక జ్యుడిషియల్ సెమీ జ్యుడిషియల్ క్వాసీ జ్యుడిషియల్ కమిషన్ తీసుకున్నప్పుడు దాన్ని ప్రాసిక్యూట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ స్టేట్ గవర్నమెంట్ది. సో దానికోసం హైకోర్టు అడిగారు గివ్ అస్ ద డీటెయిల్స్. అది కాకుండా ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అని ఒకటి ఉండే అక్కడ కేరళలో, అది ఈవెన్ సెక్షువల్ హెరాస్మెంట్ మన కంపెనీస్ కూడా ఉంటుంది. అది ఒక కంపెనీలో ఈవెన్ నార్మల్ ఒక ఐటీ కంపెనీ కానివ్వండి, బ్యాంకు, ఎక్కడైనా ఒక సెక్షువల్ హెరాస్మెంట్ అలిగేషన్ వస్తే ఇంటర్నల్ ఒక కమిటీ ఉంటుంది. దాంట్లో ఇద్దరు బయట నుంచి ఉంటారు, ఒకరు ఇంటర్నల్ మోస్ట్లీ హెచ్ఆర్ నుంచి ఉంటారు. వాళ్ళు ఇండిపెండెంట్గా ఈ కన్సర్న్ పర్సన్ని పిలిపించి అడుగుతారు ఏం జరిగింది చెప్పండి. దాని తర్వాత ఎక్స్ట్రా ఎవిడెన్స్ తీసుకుంటారు, దాన్ని సీసీటీవీ ఇమేజెస్ ఉంటే అది తీసుకుంటారు. దాంతో తీసుకున్న తర్వాత దే గివ్ అ రిపోర్ట్. అండ్ దిస్ ఇస్ యాజ్ పర్ సుప్రీంకోర్ట్ మ్యాండేటెడ్ నామ్స్. ఇదంతా ఏదో కొత్తగా వచ్చే చట్టం కాదు ఇది ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్. కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే అక్కడ కూడా ఈ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఉంది, కానీ వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఏం పట్టించుకోరు. అది ప్రాబ్లం. అది సేమ్ ఇట్ యాక్ట్స్ ఇన్ ఎవ్రీ అదర్ ఇండస్ట్రీ. మన ఇక తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కూడా ఉంది. అది కాకుండా మిగతా చాలా ఇండస్ట్రీస్లో ఈ సెక్షువల్ హరాస్మెంట్ నడుస్తుంది. బట్ ఈ ఫిలిం ఇండస్ట్రీలో డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ మేల్ డామినేషన్ చాలా ఎక్కువ. ఇప్పుడు జస్టిస్ హేమ వాళ్ళ కమిటీ చెప్పారు రాత్రి డిస్కషన్ పెడతారు, 10 గంటలకు స్టార్ట్ అవుతుందంట డిస్కషన్ స్క్రిప్ట్ గురించి. ఒక మహిళని ఆ టైంలో పిలవలేరు కదా. దాని తర్వాత మందు సర్వ్ చేస్తారంట. ఆ మందు నడుస్తుంది, డిస్కషన్ పొద్దున 3 దాకా నడుస్తుంటుంది. ఒక్కసారి మందు ఎక్కువ అయినప్పుడు డిస్కషన్ ఇంకో టాంజెంట్లో వెళ్ళిపోతుంది, మళ్ళీ తిట్లు మొదలవుతుంది, సెక్షువల్ ఇన్యూండోస్ మొదలవుతుంది, అన్నీ ఉంటుంది. సో ఒక మహిళని అక్కడ కూర్చోబెట్టలేము ఆ టైంలో, స్క్రిప్ట్ డిస్కస్ చేస్తున్నారు, ఇన్ విచ్ షీ ఈజ్ ఆల్సో యాక్ట్రెస్. సో దాట్ అగైన్ ఇస్ అనదర్ ప్రాబ్లం అనమాట. సో ఈ రిపోర్ట్లో వచ్చిన దాని ప్రకారం డెఫినెట్గా మన దగ్గర తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కూడా మనం వీ షుడ్ హ్యావ్ ఎ ప్రోబ్ అన్నట్టు. డెఫినెట్గా ఎవరైనా ఉంటే వాళ్ళని తీసి పక్కన పడేయాల్సింది, దట్ నో డౌట్ అబౌట్ ఇట్. దాన్ని దాచిపెట్టి కాదు మేమందరం మా ఆత్మలు మా దగ్గర ఇక్కడ ఏం లేదు, అట్లా ఏం జరగదు ఇక్కడ అని చెప్పుకుంటే తప్పు. అది జరుగుతుంది, దాంట్లో దిస్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ బయటికి ఎంతమంది వచ్చి మాట్లాడతారు మహిళలు, అది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఎప్పుడు వస్తారు, వాళ్ళకి ప్రొటెక్షన్ అష్యూర్ చేసినప్పుడు వస్తారు. వాళ్ళకి అనానిమిటీ అంటే వాళ్ళ పేరు బయట రాకుండా, ఏ కండిషన్లో వాళ్ళ పేరు బయట రాకుండా చూసుకుంటే వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళు కంప్లైంట్ ఇవ్వబోతున్న వాళ్ళు చాలా పవర్ఫుల్ పీపుల్. కరెక్ట్. వాళ్ళు మొత్తం దవాయించి పెట్టేస్తారు, వాళ్ళ ఫైనాన్షియల్ మసిల్ కానీ మొత్తం మీ కెరియర్ ఫినిష్ చేసేస్తారు ఫిలిం ఇండస్ట్రీలో. అది జరిగింది కూడా. సేమ్ మలయాళం ఫిలిం ఇండస్ట్రీ 5-6 హీరోయిన్స్ కంప్లైంట్ చేసిన వాళ్ళని పక్కన పెట్టేశారు మొత్తం. నా కెన్ ఈవెన్ టాక్ అబౌట్ ది హీరోయిన్ హూస్ వాజ్ ద ఎక్స్ వైఫ్ ఆఫ్ దిలీప్, మంజు వారియర్. షీ వాజ్ ద వన్ హూ ఒరిజినలీ గాట్ హెరాస్డ్. అక్కడి నుంచి స్టార్ట్ అయింది మొత్తం. అండ్ బట్ ఈవెన్ టుడే మంజు ఈస్ వెరీ వెరీ పవర్ఫుల్ యాక్ట్రెస్ ఇన్ మలయాళం మూవీస్. చేస్తుంది ఆమె. మనం కొన్ని అడ్వర్టైజ్మెంట్లో కూడా చూస్తున్నాం, కళ్యాణ్ జ్యువెలర్స్ లాంటి అడ్వర్టైజ్మెంట్లో కనిపిస్తుంది ఆమె. సో షీ ఈస్ ద మెయిన్ స్టార్టింగ్ పాయింట్ ఫర్ దిస్ డిస్కషన్. అక్కడి నుంచి మొదలైన కేసు అన్నమాట. ఆమె మ్యారేజ్ వెన్ ఇట్ వాజ్ ఆన్ ద రాక్స్, అక్కడి నుంచి మొదలై ఈ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయినప్పుడు ది హేమా కమిషన్ వచ్చారు. డెఫినెట్గా దీన్ని ఒక చాలా పెద్ద స్థాయి గారు. ఇన్ఫ్యాక్ట్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఐ థింక్ ఇస్ కవర్డ్ ఇట్ వెరీ డీటెయిల్. మలయాళం పేపర్స్ కూడా చాలా కవర్ చేశారు. టైమ్స్ ఆఫ్ ఇండియా క్వశ్చన్ ఎడిషన్, కానీ మిగతా ఎడిషన్ చాలా తక్కువ వచ్చింది. సో ఏం చెప్తున్నారు కమిటీ ఏమంటారంటే వీ షుడ్ హ్యావ్ అ సిస్టమ్. ఇది 100% ఆపలేము. కొంతమంది కావాలని చెప్పి ఇండస్ట్రీలో రావాలని చెప్పి కాంప్రమైజ్ చేయడానికి రెడీ ఉన్న వాళ్ళు ఉన్నారు మహిళలు. వాళ్ళని మనం ఏం చేయలేము. దే హ్యావ్ నో రైట్ టు కంప్లైంట్ ఆఫ్టర్ దాట్. ఎందుకంటే వాళ్ళకి తెలిసి వచ్చారు దీని మీద అనమాట. సో ఈ కమిటీ రిపోర్ట్ని స్పెసిఫిక్లీ ఏం చెప్తుంది అది కోర్టు అడిగారు ఇప్పుడు. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ ఎందుకు ఆపెట్టారు సాయి గారు? ఎందుకు సార్? అక్కడే వచ్చింది. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్కి ఈ ఫిలిం ఇండస్ట్రీకి కనెక్షన్ ఉంది. దాంట్లో 2 యాక్టర్స్, మేల్ యాక్టర్స్ ఆర్ టుడే ఎమ్మెల్యేస్. ఒకడైతే మినిస్టర్ కూడా పినరాయి విజయన్ క్యాబినెట్లో. అండ్ దాట్ జెంటల్మెన్ ఈజ్ అక్యూజ్డ్ ఆఫ్ బీయింగ్ ఎ సీరియల్ అఫెండర్. ఓకే, ఐ కెనాట్ టేక్ హిస్ నేమ్, ఐ విల్ నాట్ టేక్ హిస్ నేమ్ ఆన్ దిస్, ఇట్స్ నాట్ కరెక్ట్. పేరు తీసుకోకుండా హీఈస్ అ మినిస్టర్ ఇన్ ప్రెసెంట్ పినరాయి విజయన్ క్యాబినెట్. ఎనీబడి కెన్ వర్క్. హీఈస్ అన్ ఎక్స్ యాక్టర్. ఓకే, చాలా ఒక 2 ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ అన్నమాట ఆయనది. కానీ అక్కడ మినిస్టర్ అయిపోతారు వాళ్ళు కూడా. సో ఈ కమిటీ రిపోర్ట్ 1 ఎందుకు రిలీజ్ చేయలేదు? రిలీజ్ చేసిన తర్వాత మీ ఏం లాజిక్ యూస్ చేస్తున్నారు? ఎందుకు వీళ్ళని ప్రాసిక్యూట్ చేయకూడదని మీ వై ఆర్ ఇన్సిస్టింగ్ దట్ దే కెనాట్ బి ప్రాసిక్యూట్? దే షుడ్ బి ప్రాసిక్యూటెడ్. ఎవరెవరు చేశారు ఇదంతా, వీళ్ళ మీద డెఫినెట్లీ
దే షుడ్ బి ఒక ఏం చెప్తారు ఒక అలిగేషన్ చేసినప్పుడు వాళ్ళని డెఫినెట్గా దే షుడ్ బి ప్రాసిక్యూటెడ్. అది ఎట్లా చేయాలనేది పెద్ద ఇష్యూ సాయి గారు. ఎందుకంటే ఈ మహిళలను తీసుకొని మీకు ఒక ప్రామిసింగ్ కెరియర్ కావాలంటే ఫిలిం ఇండస్ట్రీలో మిమ్మల్ని సెక్షువల్లీ ఎక్స్ప్లాయిట్ చేస్తారని మహిళలే చెప్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ దర్స్ కలెక్టివ్ అన్నారు అక్కడ మలయాళం దాంట్లో ఒక కలెక్టివ్ సెటప్ చేశారు, ఉమెన్ కలెక్టివ్. వాళ్ళు అన్నారు ఇది, దే హ్యావ్ లీడింగ్ యాక్ట్రసెస్ ఇన్ దాట్. వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పారు ఇది ఇక్కడ జరుగుతుంది ఇది. కానీ మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎంతమందికి ఆ గట్స్ ఉంటుందో తెలియదు మాకు. ప్రెస్ కాన్ఫరెన్స్ హోల్డ్ చేస్తున్నారు వీళ్ళు, బ్లాక్ డ్రెస్ వేసుకొని ప్రొటెస్ట్గా దే హెల్డ్ అ ప్రెస్ కాన్ఫరెన్స్ అన్నమాట. సో డెఫినెట్లీ క్యాస్టింగ్ కౌచ్ ఉంది, దాంట్లో డౌట్ లేదు. ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ యాక్టర్, ఎందుకంటే చాలామంది ప్రొడ్యూసర్స్ షేడీ క్యారెక్టర్స్ సాయి గారు. ముందంతా ఇప్పుడు కూడా ఉంది, కానీ సీనియర్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు హూ ఆర్ రియలీ డివోటెడ్ టు ద ఆర్ట్, డౌట్ లేదు, మన పేర్లు తీసుకోక్కర్లేదు, కానీ దే ఆర్ వెరీ డివోటెడ్ టు దర్ ఆర్ట్. కానీ కొంతమంది రియల్ ఎస్టేట్ వాళ్ళు, కొంతమంది పొలిటీషియన్స్ డబ్బులు బ్లాక్ మనీ దింపడానికి తీసుకొచ్చిన వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు వచ్చి ఈ ఇండస్ట్రీని మొత్తం సత్యనాశ చేశారు. దే ఆర్ ద వన్స్ హూ ఆర్ ఎక్స్ప్లాయిటింగ్ దిస్ ఉమెన్ దే ఆర్. సో డెఫినెట్లీ ఈ ఎక్స్పీరియన్స్తో నేను అదే మళ్ళీ మాటకు వస్తున్నాయి. ఇక్కడ చాలామంది అడిగాను, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడున్నారు, మీరు ఏం చేయబోతున్నారంటే ఇక్కడ ఏం లేదు. ఒక సినిమా కలెక్టివ్ పెట్టండి ఫస్ట్, గెట్ 10 హీరోయిన్స్, లీడింగ్ హీరోయిన్స్, అండ్ లెట్ దమ్ స్పీక్ అబౌట్ దర్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ హైదరాబాద్ షిఫ్ట్ అయింది ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతే. దానికన్నా ముందు మొత్తం చెన్నైలో ఉండే. కోడంబాకం అనగానే ఇట్ హాజ్ అ వెరీ నొటోరియస్ నేమ్ కోడంబాకం. ఓకే, మనం చెప్పక్కర్లేదు, ఇట్ ఇస్ అ వెరీ బ్యాడ్ నేమ్ అట్ వన్ టైం. ఇప్పుడు ఓకే, ఇట్స్ స్టిల్ బెటర్, బట్ తమిళ్ ఫిలిం ఇండస్ట్రీ అక్కడే ఉంది. ఇప్పుడు తెలుగు మూవ్ అయిపోయింది అక్కడి నుంచి. చాలా మటుకు మలయాళం హెస్ మూవ్ బ్యాక్ టు కేరళ. అందుకే అన్ని స్టేట్ గవర్నమెంట్స్ ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు, మేము ఆ స్టేట్లో షూట్ చేస్తే ఇన్సెంటివ్. సో దీని గురించి డెఫినెట్లీ దేర్ షుడ్ బి ఒక డీటెయిల్డ్ ఎంక్వైరీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కూడా ఉండాల్సింది. ఎవరిని తప్పు పట్టడానికి కాదు, ఇట్ ఈస్ జస్ట్ టు అండర్స్టాండ్ ఎక్కడ దాకా, హౌ డీప్ ఈజ్ అ రాట్ అంటారు ఇంగ్లీష్లో, ఇది ఎక్కడ దాకా పోయింది మనకి. ఇట్లాంటి చేస్తున్న వాళ్ళని ఇండస్ట్రీ నుంచి బయట తరిమి కొట్టాల్సిన రెస్పాన్సిబిలిటీ సీనియర్ ప్రొడ్యూసర్స్, సీనియర్ డైరెక్టర్స్ దగ్గర ఉంది. ఈ కొత్త వచ్చి వాళ్ళు వచ్చి ఖరాబ్ చేసిన వాళ్ళని, ఈ ఇండస్ట్రీలో వచ్చి పేర్లు ఖరాబ్ చేసిన వాళ్ళని తీసి బయటపడేయాల్సింది. దిస్ ఇస్ తెలుగు ఇండస్ట్రీ షుడ్ టేక్ దిస్ as a మిషన్ స్టేట్మెంట్ అండ్ డూ ఇట్ సాయి గారు. కరెక్ట్ సార్, నిజం. సో ఇక నెక్స్ట్ అంశంలోకి వెళదాం. ఇది లేటరల్ ఎంట్రీ గురించిన చర్చ చాలా సీరియస్గా జరుగుతుంది ఈ వారంలో. సో లేటరల్ ఎంట్రీ అనే అంశానికి సంబంధించి నిజంగానే ఈ విషయం మీద వీడియోస్ చేయండి, కొంచెం విశ్లేషణ కావాలని మనల్ని కూడా అడిగిన వాళ్ళు, నాకు కూడా మెయిల్స్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. సో ఫస్ట్ అసలు యాక్చువల్లీ లేటరల్ ఎంట్రీ అనే మాటని ఎందుకు ఇంత పెద్దగా ఇష్యూ చేస్తున్నారు? అపోజిషన్ పార్టీస్ దాన్ని పెద్దగా చిత్రీకరించడము, ఇదేదో కొంతమందిని కొన్ని కాస్ట్లనే మీరు తీసుకురావాలనుకుంటున్నారని చెప్పే ప్రయత్నం, మళ్ళీ దీన్ని రిజర్వేషన్స్ ఇట్లాంటి వాటికి లింక్ చేస్తూ మాట్లాడుతుండడం, కాంగ్రెస్ నుంచి వస్తున్న స్టేట్మెంట్లు మనకు తెలుసు. అసలు లేటరల్ ఎంట్రీ అనేది ఏంటి? ఇది ఏమైనా కొత్తదా? ఇప్పుడైనా ఈ ప్రభుత్వమే చేస్తోందా? ఇప్పుడు ఎందుకు వివాదమైంది? గతంలో ఏం జరిగిందో సార్ చెప్తారా? సాయి గారు ఏమవుతుందంటే సివిల్ సర్వీస్లో ఐఏఎస్ కానివ్వండి, మోస్ట్లీ ఐఏఎస్ తీసుకుందాం మనం. ఐపీఎస్ వాళ్ళకి యూజువల్ లా అండ్ ఆర్డర్ ట్రాన్స్ఫర్స్ ఉంటుంది. ఐఏఎస్ వాళ్ళకి ఎక్స్పర్టీస్ మీద వస్తారు వాళ్ళు. పోలీస్ వాళ్ళు అయితే వాళ్ళు లా అండ్ ఆర్డర్, వాళ్ళు క్రైమ్, దాని తర్వాత ఇప్పుడు కొత్త వచ్చిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, దాని క్రైమ్స్ గురించి దాని మీద ఉంటారు వాళ్ళు. యూజువల్లీ ఫోరెన్సిక్ మీద ఉంటారు. కానీ ఐఏఎస్ అట్లా కాదు. ఐఏఎస్ వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు ఫస్ట్ జూనియర్ లెవెల్ నుంచి స్టార్ట్ చేసి సీనియర్ లెవెల్ సెక్రటరీ లెవెల్కి వచ్చినప్పుడు మీరు 3 years 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు పవర్ డిపార్ట్మెంట్ ఇస్తారు మీకు, ఎలక్ట్రిసిటీ. దాని తర్వాత తీసి మిమ్మల్ని ఉమెన్ వెల్ఫేర్లో వేసేస్తారు, ఏ సంబంధం లేని. దాని తర్వాత తీసేసి వాటర్ డిపార్ట్మెంట్లో వేసేస్తారు, ఏ సంబంధం లేని. అక్కడి నుంచి ప్రమోషన్ అయితేనే వెళ్తారు వాళ్ళు. కానీ వాళ్ళ ఎక్స్పర్టీస్ ఎక్కడ అక్వైర్ చేయరు. దే నెవర్ అక్వైర్ ఎక్స్పర్టీస్. అది గవర్నమెంటే స్ట్రాటజీ తీసుకున్నమాట. ఒక్కరిని అక్కడ ప్లేస్లో పెడితే వాడు ఆ ప్లేస్లో చాలా పవర్ఫుల్ అయిపోతాడు, రేపు ఇంకొకరిని రానియాడు అక్కడ అని చెప్పేసి. సో లాటరల్ ఎంట్రీ ఎక్కడి నుంచి, నెహ్రూ టైం నుంచి స్టార్ట్ అయింది సాయి గారు. మనకు అందరు గుర్తుంది, ఐజీ పటేల్ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా వెళ్ళారు ఆయన. మన్మోహన్ సింగ్ lateral entry. V. Krishnamurthy, he went on to head some PSUs, పెద్ద మారుతి ఉద్యోగి తర్వాత ఇంకా పెద్ద పెద్ద PSUs హెడ్ చేశారు. మాంటేక్ సింగ్ అలువాలియా, R.V. షాహీ, అండ్ ఐ థింక్ అందరికన్నా బెటర్ నేమ్, వెరీ వెల్ నోన్ నేమ్ ఈజ్ శామ్ పిట్రోడా.
వీళ్ళందరినీ ఒక్కొక్క పాయింట్ అండ్ టైం తీసుకొచ్చారు గవర్నమెంట్, ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పర్టీస్ ఉండే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శామ్ పిట్రోడా ఏం చెప్పినా కానీ ఆయనకి ఈ న్యూ టెలికామ్, మన దగ్గర ఎస్టీడీ బూత్ అన్న బూత్ ఒక టైంలో ఇప్పుడున్న జనరేషన్కి తెలియదు, కానీ ఒక టైంలో అన్నిటికంటే రాత్రి డిమాండ్ ఉన్న ప్లేస్ అది ఉండే. 10 o'clock తర్వాత అందరూ వచ్చి నిలబడతారు ఎస్టీడీ కాల్ చేయడానికి. సో శామ్ బాట్ ఇన్ దట్ ఎక్స్పర్టీస్. అట్లనే చాలామంది ఉండే. నందన్ నీలకేని, ఆధార్ ఎందుకు తీసుకొచ్చారు? ఈ హ్యాడ్ అన్ ఎక్స్పర్టీస్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ, అక్కడి నుంచి ఆయన తీసుకొచ్చారు. లిమిటెడ్ పీరియడ్లో వెళ్ళిపోయారు. మన దగ్గర ఐఎస్బి ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం, ఆయన్ని హీ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద అడ్వైజర్ టు చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ నిర్మలా సీతారామన్. ఇట్లాంటి వాళ్ళు ఇప్పుడు నౌ ఈజ్ ఇన్ ద ఐఎంఎఫ్ ఆర్ వరల్డ్ బ్యాంక్, ఐ థింక్ ఈజ్ దేర్ నౌ, అక్కడికి వెళ్ళారు ఆయన. సో ఇట్లాంటి ప్లేసెస్లో ఇప్పుడు బిమల్ జలాన్ తీసుకొచ్చారు ఒక టైంలో కాంగ్రెస్. దాని విజయ్ కేల్కర్ అగైన్ రిజర్వ్ బ్యాంక్, రాకేష్ మోహన్, దీస్ పీపుల్ ఆర్ ఆల్ బీన్ బాట్ ఇన్. ఎందుకంటే మీ కృష్ణమూర్తి గారి గురించి చెప్పాను మీకు, ఆయన బిహెచ్ఈఎల్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇట్లాంటి పిఎస్యూస్ని లీడ్ చేశారు ఆయన. సో ఆయన తీసుకొచ్చిన ప్రైవేట్ సెక్టర్, ఎందుకంటే ప్రైవేట్ సెక్టర్ నుంచి ఒక మనిషిని తీసుకొచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ టెలికామ్ తీసుకుందాం సాయి గారు. టెలికామ్లో చాలా మార్పులు వస్తున్నాయి. నౌ వీఆర్ గోయింగ్ ఫ్రమ్ 5G to 6G వెళ్తున్నాం. అది కాకుండా చాలా ఇష్యూస్ ఉంది టెలికామ్ది, బ్యాండ్విత్ ఇష్యూస్ ఉంది, ఆప్షన్ ఇష్యూస్ ఉంటుంది. మనం చూస్తాం స్కామ్ జరిగింది దాంట్లో ఏ రాజా టైంలో. అప్పుడు ఏమవుతుందండి, ఈ లాటరల్ ఎంట్రీ తీసుకొచ్చినప్పుడు వీళ్ళు దే గెట్ దట్ ఎక్స్పర్టీస్ విత్ దెమ్. అట్లా మీరు కోల్ తీసుకోండి. కోల్ ఆప్షన్స్ అనేది ఒక చాలా అది డీటెయిల్ సబ్జెక్ట్, అది కరెక్ట్. కోల్ డిస్ట్రిబ్యూషన్ గురించి ఉంటుంది. అట్లనే అటామిక్ ఎనర్జీ ఏం చేస్తారు మీరు? ఈవెన్ నౌ ఇస్రో చైర్మన్ ఈస్ ద స్పేస్, దాని కూడా అడ్వైజర్ టు ద ప్రైమ్ మినిస్టర్ అవుతారు, లేకుంటే అడ్వైజర్ టు ద డిఫెన్స్ మినిస్టర్ అవుతారు, ఒకసారి డిఆర్డిఓ వాళ్ళు డిఫెన్స్ మినిస్టర్ అడ్వైజర్ అవుతారు. ఎందుకంటే నార్మల్ ఐఏఎస్ ఆఫీసర్స్కి ఈ స్కిల్ లేదు. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తే ఇక్కడ ఉన్న మన ప్రేక్షకులకి అర్థమైపోతుంది, తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకి. ఐటీ డిపార్ట్మెంట్లో ఎట్లా ఉండాలంటే జయేష్ రంజన్ గారు, ఆయన ఎన్నో సంవత్సరాలు, ఐ థింక్ మోర్ దెన్ 10 to 12 years, 10 సంవత్సరాలు అండర్ బీఆర్ఎస్ ఉండే. దానికన్నా ముందు కూడా ఆయన ఐటీలో ఉండే. ఐటీ కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్, ఎన్ని డావోస్కి వెళ్తారు ముఖ్యమంత్రి, ఏ ముఖ్యమంత్రి అయినా యూఎస్కి వెళ్ళినా కానీ, యూకేకి వెళ్ళినా కానీ, యూరోప్కి వెళ్ళినా ఈయన వెళ్తారు, జయేష్ రంజన్ గారు తోడు వెళ్తారు. ఎందుకంటే హీ నోస్ హౌ ఇట్ వర్క్స్. దానికోసం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అందరినీ మార్చారు సెక్రటరీ, ఆయన మార్చలేదు. బికాజ్ హీ బ్రింగ్స్ దట్ ఎక్స్పర్టీస్ టు ద టేబుల్. ఎగ్జాక్ట్లీ అది కావాలి. ఇప్పుడు యూఎస్కి వెళ్ళారు, ఆయనకు చాలా సంవత్సరాల నుంచి కల్టివేట్ చేసిన కాంటాక్ట్స్ ఉందన్నమాట. కానీ హీ ఈజ్ అ వెరీ రేర్ ఎక్సెప్షన్. విత్ ఇన్ ఐఏఎస్ ఒక ఎక్స్పర్టీస్ అక్వైర్ చేశారని. కానీ బయట నుంచి తీసుకొచ్చినారు, ఏమవుతుంది? అందరిని మార్చలేదు కదా, మొత్తం ఐఏఎస్ ఐపీఎస్ అందరిని మార్చట్లేదు. యు ఆర్ ఓన్లీ చేంజింగ్ సర్టన్ జాయింట్ సెక్రటరీ లెవెల్, అడిషనల్ సెక్రటరీ లెవెల్ అంతే. కానీ సెక్రటరీ లెవెల్ తీసుకురావట్లేదు ఎవరిని. అక్కడ వచ్చిన ఏం చేస్తారో వాళ్ళు 2 సంవత్సరాలు ఉంటారు, ఆ ఎక్స్పర్టీస్ దే విల్ గెట్ ఇట్. ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పినట్ల వాటర్ డిపార్ట్మెంట్లో పనిచేసిన మనిషిని తీసుకొచ్చి జల్ జీవన్ మిషన్లు పెట్టారనుకోండి, హీ విల్ బ్రింగ్ దట్ ఎక్స్పర్టీస్, ఇంజనీరింగ్ ఎక్స్పర్టీస్ కానివ్వండి, మిగతా టాలెంట్ ఉన్నది అది తీసుకొచ్చి 2 సంవత్సరాలు పనిచేసిన తర్వాత స్టాండర్డ్ ఇంప్రూవ్ అవుతుంది ఉన్నవాళ్ళు. కానీ ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర రాహుల్ గాంధీ లాంటి వాళ్ళకి రిజర్వేషన్ పోతుంది. అరే బాబా, రిజర్వేషన్ ఇది లాటరల్ ఎంట్రీ మీరు చేసినప్పుడు రిజర్వేషన్ గురించి ఆలోచించలేదే. మోదీ తీసుకొస్తే మీకు ప్రాబ్లం. అది మోదీ గారు ఓపెన్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఏమి ఇవ్వలేదు, తెచ్చుకున్నారు బ్యాక్ డోర్ ఎంట్రీ, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు తెచ్చుకున్నారు. ఇది అట్లా కాదు కదా. సో హియర్ వాట్ యూఆర్ సీయింగ్ ఇస్ ద డిఫరెంట్ థింగ్ ఆల్ టుగెదర్. ఇయర్ మనం ఇక్కడ చూస్తున్న ఏంటంటే ఓపెన్గా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి మోదీ గవర్నమెంట్ ఇది ఈ పోస్టులకు కావాలి మాకు, దాని తర్వాత ఒక ఇంటర్వ్యూ ఉంటుంది, యూపీఎస్సీ ఇంటర్వ్యూ ఉంటుంది, యూపీఎస్సీ ఇంటర్వ్యూ అయిన తర్వాత సెలెక్షన్ ఉంటుంది, దాని తర్వాత కాంట్రాక్ట్ ఇస్తారు. దే ఆర్ ఆల్ ఇన్ కాంట్రాక్ట్. ఏదో ఫుల్ టైం గవర్నమెంట్ జాబ్ కాదు, పెన్షన్ వచ్చే జాబ్ కాదు ఇది. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కాంట్రాక్ట్ ఉంటుంది, దాని తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు, కొత్త వాళ్ళు తెచ్చుకుంటారు. సో యూ షుడ్ ఆల్వేస్ బ్రింగ్ న్యూ బ్లడ్. మనం ఇప్పుడు ఏఐ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఐటీ మినిస్టర్ ఉన్న అశ్విని వైష్ణవ్ తీసుకోండి, హీఈస్ అగైన్ ఐఐటిఎన్. సో ఆయనకున్న ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్ ఆయన, దానికోసం రైల్వే అండ్ ఐటీ 2 డీల్ చేస్తున్నాడు ఆయన. సో హీ నోస్ బోత్ దిస్ ఫీల్డ్స్ వెరీ వెల్. సో అట్లాంటి వాళ్ళు తీసుకొస్తేనే ఇండస్ట్రీ పడుతుంది. డెఫినెట్గా రైల్వేస్లో కూడా చాలామంది అడ్వైజర్స్ కావాల్సి వస్తుంది. ఆన్ దర్ ఓన్ వాళ్ళు పెట్టుకుంటారు ఇంటర్నల్గా, కన్సల్టెంట్ అంటారు వీళ్ళని అందరినీ. అది కాకుండా అడ్వైజర్స్ని పెడితే ఈ జాయింట్ సెక్రటరీ లెవెల్లో డిసిషన్ తీసుకునే పవర్ ఉంటుంది వాళ్ళకి. ఏదో రికమెండేషన్ ఇవ్వడం కాదు, ఇట్లా చేయండి, అది చేసి చూపించాల్సిన రెస్పాన్సిబిలిటీ వాళ్ళది ఉంటుంది అనమాట. కరెక్ట్. చాలా మంచి మూవ్ ఉండే, కానీ ఈ క్యాస్ట్ దాంట్లో కొట్టేసి మన దేశంకి పెద్ద నష్టం సాయి గారు. ఎందుకంటే వీ కుడ్ రియల్లీ గ్రోన్ ఇన్ మెనీ ఫీల్డ్స్. మోదీ గారు ఎప్పుడు ఆలోచించి చేస్తారు ఇదంతా ఇట్లాంటి పనులు. కానీ చాలామంది చెప్పారు నా దగ్గర మేబీ ఆయన ఫస్ట్ టర్మ్లో సెకండ్ టర్మ్లో చేయాలంటే అప్పుడు కూడా చేశారు ఆయన, అప్పుడు కూడా తీసుకొచ్చారు ఎక్స్పర్ట్. చాలామంది అప్పుడు ఎవరు గొడవ చేయలేదు. ఈ చిరాగ్ పాస్వాన్ సరే రిజర్వేషన్ కావాలి మరి ఇట్లా కాకపోవచ్చు, కానీ చాలా మంది ఇప్పుడు పిఎన్ మిశ్రా కావచ్చు, ఈవెన్ దోవల్ లాంటి వాళ్ళని వాళ్ళు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసి మరీ తీసుకొచ్చి పెట్టారు. నిజంగా ఎఫెక్ట్ కనబడుతోంది ఇప్పుడు అజిత్ దోవల్ విషయం. ఈవెన్ మీరు ఐజీ పటేల్ తీసుకోండి, 1954 నెహ్రూ టైంలో
అప్పుడు ఐజీ పటేల్ జాయిన్ ద డెప్యూటీ ఎకనామిక్ అడ్వైజర్ IMF నుంచి వచ్చారు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుంచి. ఆయన లేటర్ అడిషనల్ ఎకనామిక్స్ అఫైర్స్ సెక్రటరీగా వెళ్ళారు. దాని తర్వాత RBI గవర్నర్ అయ్యారు. మన నోట్ల మీద ఆయన పాత నోట్ల సిగ్నేచర్ కనిపిస్తుంది. మన్మోహన్ సింగ్ ఎకనామిక్ అడ్వైజర్గా జాయిన్ అయ్యారు కామర్స్ మినిస్ట్రీలో. అక్కడి నుంచి చాలా అసైన్మెంట్స్ హ్యాండిల్ చేసిన తర్వాత జనతా దళ్ టైంలో బెనెసిస్ అని ఒక ఆయన ఉన్నారు, రైల్వే ఇంజనీర్. హీ వాజ్ మేడ్ సెక్రటరీ డిఫెన్స్ ప్రొడక్షన్. ఇదన్నీ చేసినప్పుడు మోదీ గారు చేస్తేనే గొడవనా? అప్పుడే రిజర్వేషన్ గుర్తొస్తుందా మీకు? ఇంకొకటి ఏంటంటే ఈ ఎఫిషియన్సీ ఉన్నటువంటి ఆఫీసర్స్లో ఎందుకు SC STలు ఉండరని అనుకుంటున్నారు రాహుల్ గాంధీ గారు కదా. ఈవెన్ అందులో వాళ్ళు అందరూ ఉంటారు ఇందులో. అండ్ అటు సెక్రటరీ లెవెల్ అపాయింట్మెంట్స్ కాదు, ఇది జాయింట్ సెక్రటరీ లెవెల్. ఎక్స్ట్రా పోస్ట్ క్రియేట్ చేస్తారు, కార్డర్ పోస్ట్ క్రియేట్ చేస్తారు వీళ్ళు. రెగ్యులర్ రిజర్వేషన్ ఎక్కడ ఇంపాక్ట్ కాదు. కానీ ఈ గొడవలో మోదీ గారు టెన్షన్ అయిపోయింది, ఎందుకు లేనిపోయిన గొడవ, మళ్ళీ ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తుంది. ఇప్పుడు దాంట్లో వీళ్ళు మళ్ళీ ఆల్రెడీ పెట్టేశారు, మేము చెప్పబోతున్నాం రిజర్వేషన్ పోతుంది, మీ రిజర్వేషన్ పోతుంది. మనకు కావాల్సింది రిజర్వేషన్. ఎస్, ఒక సోషల్ లెవెల్లో రిజర్వేషన్ ఇస్ రిక్వైర్డ్. కానీ అట్ ద సేమ్ టైం మన దేశం ముందుకెళ్ళాలంటే ప్రైవేట్ సెక్టర్ వీళ్ళు అడుగుతున్నారు. ఎందుకంటే ప్రైవేట్ సెక్టర్ రిజర్వేషన్ కావాలంటే రేపు తీసుకుంటారండి ఎవరైనా? ప్రైవేట్ సెక్టర్ ప్యూర్లీ మెరిట్ మీద పనిచేస్తుంది, ప్యూర్లీ మెరిట్. మీరు నేను పనిచేస్తే మా బాగుంటే ఉంటారు, లేకుంటే తీసి పక్కన పడేస్తారు. సింపుల్ యాజ్ దట్. రూట్లెస్ ఉంటారు ప్రైవేట్ సెక్టర్లో, వాళ్ళకి పర్ఫార్మెన్స్ మ్యాటర్స్ అన్నమాట. సో ఈ పొజిషన్లో రాజీవ్ గాంధీ చేసిన తప్పు లేదు, నెహ్రూ చేసిన తప్పు లేదు, ఇందిరాగాంధీ చేసినప్పుడు తప్పు లేదు, ఈవెన్ మన్మోహన్ సింగ్ నరసింహారావు గారు చేసినప్పుడు తప్పు లేదు. కానీ మోదీ గారు చేసినప్పుడు తప్పు. అప్పుడు లాటరల్ ఎంట్రీ గురించి మీరు మాట్లాడలేదు, ఇప్పుడు లాటరల్ ఎంట్రీ గురించి. లాటరల్ ఇస్ బేసిక్లీ బ్రింగింగ్ సంబడి ఫ్రమ్ ద సైడ్ ఇంటూ ద కింద నుంచి గ్రో కాకుండా యూఆర్ బ్రింగింగ్ హిమ్ లాటరల్లీ అన్నమాట. ఎస్. సో డెఫినెట్గా సాయి దిస్ నీడ్స్ టు బీ డన్. నేను చెప్తాను, డెఫినెట్గా చేయాలి. మోదీ గారు ఒక పొలిటికల్ రిస్క్ తీసుకుంటే కూడా ఈ చిరాగ్ పాస్వాన్ లాంటి వాళ్ళని పక్కన పడేసి హీ హాస్ టు బ్రింగ్ ఎక్స్ట్రీమ్ ఎఫిషియన్సీ ఇన్ టు ద గవర్నమెంట్. కావాల్సింది అందరి దగ్గర IAS వాళ్ళకు ఉండదు ఎక్స్పర్టీస్. సరే వాళ్ళు హార్వర్డ్కి వెళ్తారు, ఏదో కోర్స్ చేస్తారు, అంతా ఉంటుంది వాళ్ళ ఇంటర్నల్ ప్రమోషన్లో. కానీ ది షుడ్ బ్రింగ్ ఇన్ ఎక్స్పర్ట్స్. మాకు ఏదైనా సబ్జెక్ట్ తెలియకపోతే బయట నుంచి ఒక ఎక్స్పర్ట్ని తీసుకొచ్చారు. అది వాళ్ళతో యూజ్ చేసి వాళ్ళ టాలెంట్ తీసుకొని 2 సంవత్సరాల తర్వాత దే కెన్ గో బ్యాక్ టు దర్ ఒరిజినల్ కంపెనీ. సరే, ఇక నెక్స్ట్ అంశము 1935 ముస్లిం మ్యారేజ్ లా ఏదైతే అస్సాంకి సంబంధించి దాన్ని రిపీల్ చేస్తూ అస్సాం ప్రభుత్వము నిర్ణయం తీసుకోవడము. ఇప్పుడు మొత్తానికి కాజీస్ ఎవరెవరైతే ఇప్పుడు వాళ్ళు చైల్డ్ మ్యారేజెస్ చేస్తున్నారు, బాల్య వివాహాలు జరుగుతూ ఉన్నాయి ముస్లిం దాంట్లో అని, సో దాన్ని ఇప్పుడు మొత్తానికి రద్దు చేస్తున్నట్టుగా కనబడుతోంది. ఆల్మోస్ట్ ఇప్పుడు ఇది పెద్ద టాపిక్గా కనబడుతోంది అస్సాంలో. ఒకసారి ఈ బిల్ ఏం చెప్తోంది, దీన్ని ఎందుకు రిపీల్ చేశారు, ప్రస్తుతం అస్సాంలో జరుగుతున్న పరిణామాల గురించి ఒకసారి చెప్తారా? ఈవెన్ పొలిటికల్ రిపర్కేషన్స్ దీనిపైన ఎలా ఉన్నాయి? అస్సాంలో చాలా మట్టుకు మైగ్రేషన్ వెస్ట్ బెంగాల్ వైపు నుంచి కానీ బంగ్లాదేశ్ నుంచి వైపు చాలా నడుస్తున్నాం. ఫస్ట్ మైగ్రేషన్ 65లో జరిగింది, అందాజ 71లో జరిగింది, ఫస్ట్ ఒరిజినల్ 47లో జరిగింది. కానీ ఈ మైగ్రేషన్ ఫస్ట్ వెస్ట్ బెంగాల్కి వచ్చారు, దాంతో చాలామంది బీహార్ వైపు వెళ్ళిపోయారు, కానీ చాలామంది అస్సాం వైపు కూడా వెళ్ళిపోయారు. అస్సాంలో 24 కాన్స్టిట్యున్సీలో ముస్లిం మెజారిటీ అయిపోయింది. ముందు లేకుండే, ముస్లిమ్సే లేకుండే, కానీ ఇప్పుడు ముస్లిం మెజారిటీ అయిపోయారు. AIUDF బద్రుద్దీన్ కమాల్ ఆయన పార్టీ అక్కడ చాలా పెద్ద హోల్డ్ ఉంది వాళ్ళకి, ఎందుకంటే ముస్లిం పాపులేషన్ వచ్చారు, వాళ్ళ పాపులేషన్ విపరీతంగా పెరిగి దానికోసం అస్సాంలో ఇంత పెద్ద గొడవ జరిగింది. ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ అజిటేషన్ చేశారు. దాని తర్వాత రాజీవ్ గాంధీతో అగ్రిమెంట్ సైన్ చేసి నేషనల్ రిజిస్టర్ ఫర్ సిటిజన్స్ ఇంప్లిమెంట్ చేసిన ఫస్ట్ స్టేట్ అస్సాం. ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయిపోయింది అక్కడ. అది కూడా సుప్రీంకోర్టు చెప్పారు చేయాల్సిందే అక్కడ అని. ఒరిజినల్ సిటిజన్స్ ఎవరు, బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు అని చాలా క్లియర్గా తెలియాలని చెప్పారు. వీళ్ళెవరు గొడవ చేయలేదు, రాహుల్ గాంధీ అందరు నోరు మూసుకొని కూర్చున్నారు. కానీ ఇప్పుడు చూడండి, ఈ కాజీస్ పిల్లల మ్యారేజ్ యాక్ట్ యాక్చువల్లీ 1935లో బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారు సాయి గారు. ఆల్మోస్ట్ 90 సంవత్సరాలు అయింది అది. ఇట్స్ కాల్డ్ అస్సాం ముస్లిం మ్యారేజెస్ అండ్ డివోర్సెస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1935. దాని తర్వాత దాన్ని ముట్టలేదు ఎవరు, దమ్ము లేకుండా ఎవరికి. థర్స్డే రోజు టేబుల్ చేస్తారు అసెంబ్లీలో. దాంట్లో ఒక కొత్త లా పేరు ఏంటంటే ముస్లిం మ్యారేజ్ రిజిస్ట్రేషన్ బిల్. దాంట్లో ఒకటే, వీళ్ళు మీ పెళ్లి మీ సిస్టంలోనే చేసుకోండి, ఏ ప్రాబ్లం లేదు. మీరు ఏ సిస్టంలో పెళ్లి చేసుకుంటున్నారో కుబూల్ హై అంటారు, నికా చేయాల్సిందే. వీఆర్ అస్సాం గవర్నమెంట్ ఈజ్ నాట్ ఇంటర్ఫియరింగ్ విత్ దాట్. ఈవెన్ యూనిఫామ్ సివిల్ కోడ్ అంటున్నాం, దాంట్లో కూడా ఎక్కడ ఇంటర్ఫియరెన్స్ లేదు. ఇది మెయిన్ పాయింట్ ఏంటంటే రిజిస్ట్రేషన్. ఎవరిని పెళ్లి చేస్తున్నారు అది రిజిస్టర్ చేయాల్సింది. మనం కూడా చేస్తాం, పెళ్లి అయిన తర్వాత వెళ్ళి రిజిస్టర్ చేసుకుంటాం కదా సాయి గారు. గవర్నమెంట్ ఒక రిజిస్టర్ ఆఫీస్ వెళ్ళి సర్టిఫికేట్ తీసుకుంటాం. ఎందుకంటే రేపు పాస్పోర్ట్కి చేంజెస్ రావాలంటే, పేరు మార్చాలంటే, లేకుంటే బయట వీసా అప్లై చేయాలంటే యువర్ మ్యారేజ్ సర్టిఫికేట్ ఇస్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. సో కానీ వీళ్ళేమంటారు, మాకు చేయకూడదు. సో ఈ పవర్ ఎవరు ఇచ్చారు? కాంగ్రెస్ వాళ్ళ టైం నుంచి కాజీలకి ఇచ్చేశారు. కాజీలు ఇష్యూ చేస్తారు సర్టిఫికేట్. వాడు ఏ రాస్తే అదే లా, మన వక్ఫ్ బోర్డ్ లాగా అయిపోయింది అనమాట అది కూడా.
సో ఆ దాన్ని ఇప్పుడు ఆపేసి కాజీలందరినీ పంపించేస్తున్నారు. వాళ్ళకి కొంచెం కాంపెన్సేషన్ ఇస్తున్నారు. రాత్రికి రాత్రి తీసి పడేస్తే బాగుండదు కదా, వాళ్ళకి కొంచెం ఫైనాన్షియల్ కాంపెన్సేషన్. ఇంకా వాళ్ళకి మిగతా పనులు కూడా ఉన్నాయి, ఇదొక పార్ట్ టైం జాబ్ అనమాట. ఈ కాజీ పని చేయడం, ఇక్కడ వచ్చి పెళ్ళిళ్ళు చేయించడం, నికాలు చేపించడం. సో వీళ్ళు ఇప్పుడు దాకా పెట్టుకున్న రికార్డ్స్ దాన్ని తెప్పిస్తున్నారు. అది చాలామంది ఫైనల్ ప్రింట్ చదవలేదు. వీళ్ళు ఇప్పుడు దాకా ఈ 90 సంవత్సరాల్లో జరిగిన పెళ్ళిళ్ళు, ఎస్పెషలీ ఆఫ్టర్ 1947, ఏ మ్యారేజ్ ఎప్పుడెప్పుడు జరిగింది, మీరు ఎన్ని సర్టిఫికేట్స్ ఇష్యూ చేశారు, మొత్తం రికార్డ్ బయటికి తీయమంటున్నారు. ఇప్పుడు ఆ మొత్తం రికార్డ్ గవర్నమెంట్ తీసుకెళ్ళిపోతున్నారు. దాన్ని అనలైజ్ చేస్తారు. దాంట్లో ఎంతమంది చైల్డ్ మ్యారేజెస్ జరిగిందంటే కేసు రిజిస్టర్ చేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ అసెంబ్లీలో స్టార్ట్ అయింది కేసు రిజిస్టర్ చేయడం. ఇది మన హైదరాబాద్లో కూడా ఉండే సాయి గారు, మీకు గుర్తుండే, దుబాయ్ నుంచి అక్కడి నుంచి గల్ఫ్ నుంచి వచ్చి విపరీతంగా బాజార్ అనే ఒక సినిమా కూడా ఉండే హిందీలో చాలామంది. సో ఇక్కడ జరుగుతున్న చైల్డ్ మ్యారేజెస్ ఇప్పుడు కొంచెం తగ్గింది. కానీ అది బేసిక్లీ పావర్టీ. అంటే వీళ్ళకి డబ్బులు లేవు, ఇంట్లో 5-6 మంది పిల్లలు ఉంటే ఏం చేస్తారు, ఇద్దరు మా అమ్మాయిల్ని ఈ గల్ఫ్లో వచ్చిన ఒక ముస్లాయిని పెళ్లి చేపించేస్తారు. వాడు ఇక్కడ ఉంటాడు, వారం ఉంటాడు, 2 వారాలు ఉంటాడు, ఆమెను ఎక్స్ప్లాయిట్ చేసుకుంటారు, వాడు ఇక్కడ పడేసి వెళ్ళిపోతాడు. కొంతమంది అక్కడ తీసుకుపోయి వదిలేస్తారు, అక్కడ సెక్షువల్ స్లేవ్స్గా యూజ్ చేసుకుంటారు అక్కడ. ఇది ప్రాబ్లం ఉండే హైదరాబాద్లో కూడా. పాసిబ్లీ ఇప్పుడు కూడా నడుస్తుంది, ఏమో ఇట్స్ అండర్ ద కార్పెట్ అని చెప్తాం మనం. ఇప్పుడు అస్సాంలో దేవ్ టేకెన్ అ డెసిషన్, లేదు ఇది కంప్లీట్గా ఎరాడికేట్ చేయబోతున్నాం, కాజీ సిస్టమ్ లేదు ఇప్పటి నుంచి. ఇప్పుడు వీళ్ళంటారు అరే మళ్ళీ హిందువులు కూడా ఉందని. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను సాయి గారు, సబ్జెక్ట్ టు కరెక్షన్. ఆర్య సమాజ్ వెడ్డింగ్స్లో ముందు ఇట్లనే ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు ఏమో, కానీ హిందూ కమ్యూనిటీలోనే పెళ్లి చేసుకోవాలంటే ఆర్య సమాజ్కి వెళ్తారు. వాళ్ళు వెళ్ళి పెళ్లి చేసుకుంటారు. ఈవెన్ సమ్టైమ్స్ అదర్ రిలీజియన్స్ ఆల్సో కన్వర్ట్ చేసి వాళ్ళు వెళ్తారు అక్కడికి. ఆర్య సమాజ్లో పెళ్లి చాలా బాగా చేస్తారు వాళ్ళు. సుల్తాన్ బజార్లో ఎక్కడ ఉంది అది చేపించేసి విట్నెస్ 2-3 ఫ్రెండ్స్ వచ్చి సైన్ చేస్తారు. వాళ్ళు సర్టిఫికేట్ ఒకటి ఇష్యూ చేస్తారు. టిల్ రీసెంట్లీ ఆ సర్టిఫికేట్ వ్యాలిడ్ ఉండేవి. కానీ నేను ఎప్పుడే చదివాను 3-4 సంవత్సరాల ముందు కేసు వచ్చింది. దాంట్లో కోర్టు చెప్పారు నో, ఆర్య సమాజ్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు డెస్, కానీ సర్టిఫికేట్ రిజిస్టర్ చేయాల్సింది గవర్నమెంట్ దగ్గర. మీరు రిజిస్టర్ ఆఫీస్లో వెళ్ళి రిజిస్టర్ చేయించండి. ద ప్రాబ్లం, వీళ్ళు ఎందుకు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళారంటే సాయి గారు, అక్కడ పబ్లిక్ నోటీస్ కూడా పెట్టేస్తారు వీళ్ళు. ఒక్కొక్కసారి పేరెంట్స్ని ఇన్ఫార్మ్ చేయమంటారు. అది భయం. ఈ పిల్లలు ఇప్పుడు అనుకోండి 14 సంవత్సరాలు నా అమ్మాయిని పెళ్లి చేపిస్తున్నారంటే ఎవరికో తెలిసి ఉంటుంది కదా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి. వాడు అక్కడ రిజిస్టర్ ఆఫీస్లో పెడితే ఎవడో వెళ్ళి చూస్తాడని ఇది మా ఇంటి పక్కన ఉన్న అమ్మాయి రా, 14 సంవత్సరాలు కూడా ఎట్లా పెళ్లి చేపిస్తున్నా అంటే కేసు అవుతుంది. దానికోసం వీళ్ళు దాన్ని దాచిపెట్టారు మొత్తం. ఇదంతా ఓపెన్ అప్ చేసి ఇప్పుడు ద గవర్నమెంట్ ఇస్ సెయింగ్ సారీ, యూ హ్యావ్ టు రిజిస్టర్. మీరు ఏ రిలీజియన్లో ఉండండి, మీ కస్టమ్సే, నో ప్రాబ్లం, అని ముట్టట్లేదు ఎవరు. కానీ యూ హ్యావ్ టు, ఆ పెళ్ళి అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం కూడా యూజువల్లీ రిజిస్ట్రేషన్కి ఎలా అంటే అట్లా తీసుకోరు వాళ్ళు. ఫస్ట్ ఫోటో అడుగుతారు, పెళ్లి ఫోటో అడుగుతారు, ఇన్విటేషన్ కార్డు అడుగుతారు, ఒక్కొక్కసారి సీనియర్స్ 2-3 పేరెంట్స్ దగ్గర ఒక అఫిడవిట్ అడుగుతారు, దాని తర్వాత రిజిస్ట్రేషన్ చేస్తారు. సో ఇది కూడా ఇప్పుడు ఈ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, డిస్ట్రిక్ట్ కమిషనర్స్ అండ్ రిజిస్ట్రార్స్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. వాళ్ళ కంప్లీట్ పాత రికార్డు కూడా తీసుకొచ్చి అనలైజ్ చేసి ఎంతమంది చైల్డ్ మ్యారేజెస్ జరిగిందో అది కూడా వాళ్ళని ప్రాసిక్యూట్ చేయాల్సింది. డెఫినెట్గా కాజీస్ ఆర్ రెస్పాన్సిబుల్. మీరు చేపిస్తే మీ ఆర్ రెస్పాన్సిబుల్, మీరు ఎందుకు చేపించారు. కానీ ఇక్కడి నుంచి ఇంకా ముందుకు ఇట్లాంటి చైల్డ్ మ్యారేజెస్ అస్సాంలో అయితే జరగదు. బహుశా ఇట్లాంటి చేసుకున్న వాళ్ళు ఇంకో హైదరాబాద్ లాంటి ప్లేస్ వచ్చి ఇక్కడ చేసుకుంటారు. అది అడ్వాంటేజ్ అనమాట వీళ్ళకి. సో తెలంగాణలో నాకు తెలియదు సాయి గారు, కానీ ఇట్స్ అ గ్రేట్ లా. ఐ థింక్ అన్ని స్టేట్స్ తీసుకురావాల్సిందే. అఫ్కోర్స్ ఒకసారి యూనిఫామ్ సివిల్ కోడ్ వచ్చేస్తే ఆటోమేటిక్లీ దాంట్లో సబ్స్యూమ్ అయిపోతుంది దాంతో. కరెక్ట్ సార్. ఇక నెక్స్ట్ అంశం మమతా బెనర్జీకి సంబంధించి కోర్టు ఆర్జీ కార్ హాస్పిటల్ ఇన్సిడెంట్కి సంబంధించి, రేప్ అండ్ మర్డర్ కేసుకి సంబంధించి సుప్రీంకోర్టు గట్టిగానే తలంటు పోస్తోంది లాయర్లకి, వీళ్ళకి. ఆ వీడియోలో అవన్నీ చూస్తూ ఉన్నాం మనము. కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వి ఇట్లాంటి వాళ్ళని అసలు బేసికల్లీ బెంగాల్ ప్రభుత్వము లేదా ఇది పోలీసులు కరెక్ట్గా టైంకి రెస్పాండ్ కాలేదు. ఒకటి ఎఫ్ఐఆర్ లేట్గా నమోదు చేశారు. ఎందుకు ఇంత నిర్లక్ష్యం ఉంది, ప్రభుత్వ నిర్లక్ష్యం ఉంది అని సుప్రీంకోర్టు చెప్తోంది. వెస్ట్ బెంగాల్ ప్రభుత్వాన్ని డిఫెండ్ చేయడానికి కపిల్ సిబల్ పడుతున్న తిప్పలు అంతా ఇంత కాదు. ఎందుకు ఇంతగా మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని వెనకేసుకురావడానికి లేదా డిఫెండ్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది? ఈ లాయర్లకు డబ్బు ప్రభుత్వ డబ్బులా, లేకపోతే ప్రజలయా, లేకపోతే ఓన్లీ మమతా బెనర్జీ పార్టీ నుంచి ఇస్తున్న డబ్బులా? అంత ట్యాక్స్ పేస్ డబ్బులు. 50 లక్షలు ఛార్జ్ చేస్తాడు ఒక రోజుకి కపిల్ సిబల్. నిన్న కంప్లైంట్ చేస్తున్నాడు, ఎవడో నా మీద స్విస్ బ్యాంక్లో నా డబ్బులు అందని చెప్పని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చెప్తున్నాడు. నిన్న మీరు చూసుంటారు సాయి గారు, ఒక టైంలో నవ్వాడు, సీరియస్ డిస్కషన్ నవ్వాడు. సాలిసిటర్ జనరల్ గాట్ వెరీ యాంగ్రీ. తుషార్ మెహతా, ఏంటి మీరు నవ్వుతున్నారు, ఒక అమ్మాయిని రేప్ చేసి పడేస్తే మీరు నవ్వుతున్నారని అడిగారు. విచ్ ఇస్ అ బర్టెనెంట్ పాయింట్. ఆ డిస్కషన్ చూడండి, ఎక్కడ ఎఫ్ఐఆర్ ఎప్పుడు రిజిస్టర్ అయింది, ఆటోస్పీ అవి పోస్ట్మార్టం ఎప్పుడు చేశారు,
పోస్ట్మార్టం తర్వాత ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. ప్రాసెస్ బిగ్ ల్యాబ్స్ అది. కానీ ఏం చేశారంటే ఈ 5 రోజులు సిబిఐ టేక్ ఓవర్ చేసేదాకా మొత్తం రికార్డ్స్, ఆ క్రీమ్ ఆఫ్ సీన్ మొత్తం క్రైమ్ సీన్ డిస్ట్రాయ్ చేశారు వీళ్ళు. ఆ బిల్డింగే, ఆ రూమే పలగొట్టారు మొత్తం, ఏదో రెనోవేషన్ అని చెప్పేసి. కరెక్ట్. అది కాకుండా ఈమెని క్రిమేట్ చేయడంలో ప్రెషరైజ్ చేశారు ఫ్యామిలీని. ఆ బాడీ రీటైన్ చేయాలండే. సిబిఐ ఎంక్వైరీ వస్తుందంటే బాడీ ఇంకో పోస్ట్ మార్టం చేయాలి. ఇవ్వడమే లేట్గా ఇచ్చారు. ఇచ్చిన 3.5 గంటల తర్వాత కానీ ఫేర్ అండ్ 1 అవర్ పోస్ట్ మార్టం, 1 అవర్లో పోస్ట్ మార్టం అయిపోయింది. అవును. సో ఇట్ షుడ్ హావ్ బీన్ డన్ బై సెంట్రల్ టీమ్ ఆఫ్ డాక్టర్స్, ఆల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్. అట్లాంటి వాళ్ళు సెకండ్ పోస్ట్ మార్టం జరగాలి. మమతా బెనర్జీ అంటది సిబిఐ ఫాస్ట్ గా తేల్చేయాలి వీటిని. వీళ్ళు నిద్రపోతున్నారు. సీన్ ఆఫ్ అఫెన్స్ లో జరిగిందా రేపు? ఫస్ట్ 11 మర్డర్స్ జరిగినాయి అక్కడ మెడికల్ కాలేజెస్లో అమ్మాయిలది. ఆ రికార్డ్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో మొన్న వచ్చింది పేర్లతో సహా. వాళ్ళు ఎందుకు చేయలేదు అప్పుడు? ఈ వెస్ట్ బెంగాల్ ఎట్లయిపోయింది, వీళ్ళు ఎందుకు తీసుకొచ్చారు సాయి గారు? మీరు అడిగిన ప్రశ్న అక్కడికి రావాలి ఫస్ట్. ఎందుకంటే షీ హ్యాస్ టు ప్రూవ్ టు ద సుప్రీం కోర్ట్ దట్ మా లా అండ్ ఆర్డర్కి అసలు ఏ ప్రాబ్లం లేదు, మా లా అండ్ ఆర్డర్ చాలా బాగుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆల్రెడీ కల్కటా హైకోర్టు చెప్పారు, కల్కటా హైకోర్టు క్లియర్లీ చెప్పారు. ఐ థింక్ సుప్రీం కోర్ట్ ఈస్ బీయింగ్ వెరీ లిబరల్ టు మమతా. కల్కటా హైకోర్టు క్లియర్లీ చెప్పారు కంప్లీట్ బ్రేక్ డౌన్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ మిషనరీ అని చెప్పారు చీఫ్ జస్టిస్ కల్కటా హైకోర్టు. అట్లీస్ట్ సుప్రీంకోర్టు చెప్పట్లేదు అది. జస్టిస్ చంద్రచూడ్ ఇస్, కానీ ఆయన అందరికి తెలుసు లెఫ్టిస్ట్ ఆయన, సో సపోర్ట్ చేస్తున్నారు ఇండైరెక్ట్గా మమతా బెనర్జీని. కానీ దిస్ కేస్ ఇస్ నాట్ అన్ ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ సాయిగా. ఇది ఒక మర్డర్ కేసు తీసుకొని ఆమె ఏమంటుంది, మన రాజస్థాన్లో రేప్ జరిగింది కదా, ఇక్కడ తెలంగాణలో జరిగింది కదా, అక్కడ జరిగింది, ఇప్పుడు అన్ని పేర్లు చెప్తున్నారు ఆమె. అరే మీ సంగతి మాట్లాడండి ముందు. మీ జరిగిన ఇన్సిడెంట్కి ల్యాప్సెస్ ఏమేమి ఉండే, మీరు క్రైమ్ అఫెన్స్ ఎందుకు మీరు మార్చారు, మీరు పోస్ట్ మార్టం జరిగే తర్వాత ఎందుకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు, అది అంటున్నాడు కపిల్ సిబల్. ఏంటి వాళ్ళ ఫ్యామిలీ షాక్లో ఉన్నారు, దానికోసం ఎఫ్ఐఆర్ రిజిస్టర్. ఎఫ్ఐఆర్ కాలేజ్ వాళ్ళు రిజిస్టర్ చేయాలండే, ఫ్యామిలీ ఎందుకు రిజిస్టర్ చేయాలి? కరెక్ట్. మీరు ఫస్ట్ వాళ్ళ పోలీస్ స్టేషన్కి వస్తున్న జనరల్ డైరీ చూడండి, మీరు జీడీ చూడండి, మిగతా రికార్డ్. నేను సుప్రీంకోర్టు చాలా డీటెయిల్గా హియరింగ్ ఉండేది. అట్లీస్ట్ నాన్ లీగల్ వాళ్ళకు కూడా అర్థమైంది నిన్న ఏంటని ప్రాసెస్. ఒక మర్డర్ జరిగితే, ఒక రేప్ జరిగితే ఎట్లా ఇన్వెస్టిగేషన్ ఎట్లా ఉంటుంది అనేది. చాలా కాంప్రమైజ్ అయింది సాయి గారు. దట్ బెంగాల్ ఈజ్ అ మెస్. మనం అనుకున్న కమ్యూనిస్ట్ వాళ్ళు హారబుల్ అనుకుంటే ఈ మమతా బెనర్జీ దానికన్నా దారుణంగా తయారైంది ఇప్పుడు. అట్లీస్ట్ కమ్యూనిస్ట్ ఒక ప్రిన్సిపల్ ఉండే, కరెక్ట్, వాళ్ళు కూడా ఇదే ఇట్లాంటి పనులు చేసేటోళ్ళు. కానీ ఇప్పుడు చూస్తే బెటర్ ద 2 ఈవిల్స్ అంటాం మన ఇంగ్లీష్లో. అది చూస్తే మమతా బెనర్జీ ఈజ్ హారబుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హర్. ఆమె స్ట్రాటజీ ఏంటంటే సింపుల్. అక్కడ మహిళల మీద ఏది జరిగినా కానీ మనం చూసాం, సందేశ్ ఖాళీలో ఏం జరిగింది మన అందరికీ తెలుసు. ఇప్పుడు సందేశ్ ఖాళీ గురించి ఎవరు మాట్లాడలేదు. విట్నెసెస్ని మొత్తం కంప్లీట్ కవరప్ చేస్తున్నారు. విట్నెసెస్ని యాక్చువల్లీ ఈ కేసు బెంగాల్ బయట నడిపించాలి, ఇది బెంగాల్ నడిపించకూడదు కల్కటాలో. ఎందుకంటే విట్నెస్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు వీళ్ళు డెఫినెట్గా. ఇప్పుడేమో పాలిగ్రాఫ్ టెస్ట్ అంటున్నాడు. ఆ కాలేజ్ ప్రిన్సిపల్ని మీరు అక్కడి నుంచి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత సస్పెండ్ చేసిన తర్వాత నెక్స్ట్ డే ఇంకో కాలేజ్ ప్రిన్సిపల్ అపాయింట్ చేస్తారు సాయి గారు. ఆలోచించండి. నేను అడిగారు కూడా చీఫ్ జస్టిస్, హౌ కెన్ యూ డూ దట్? హీఈస్ అన్ అక్యూజ్డ్ ఇన్ దిస్ కేస్. సూసైడ్ అని పాయింట్ చేస్తున్న మనిషి ఆయన. మీరు ఆయన తీసుకెళ్ళి ఇంకో కాలేజ్ ప్రిన్సిపల్గా ఎట్లా అపాయింట్ చేస్తారు? యూ షుడ్ సస్పెండెడ్ హిమ్ అండ్ కైండ్ ఆఫ్ పుట్ హిమ్ అవుట్ ఆఫ్ ఆన్ లీవ్ కంపల్సరీ లీవ్. అది కాకుండా మీరు ఎట్లా చేస్తారు? సో ఈ కపిల్ సిబల్ లాంటి వాళ్ళు మిగతా వాళ్ళు వచ్చి నిన్న 10 పెద్ద లాయర్స్ ఉన్నారు, కోట్లు ఖర్చు చేస్తుంటారు. మినిమం ఒక 50 కోట్లు పోయి ఉంటుంది లాస్ట్ 5-6 డేస్లో. ఎందుకు? వాట్ ఈస్ షీ ట్రైంగ్ టు ప్రూవ్? ఆమె దగ్గర వాళ్ళ స్టేట్ అటార్నీ జనరల్ ఉన్నారు కదా, వాళ్ళు వచ్చి ఆర్గ్యూ చేయొచ్చు కదా కేసు. ఈ ప్రైవేట్ లాయర్స్ ఎందుకు పెట్టుకున్నారు ఆమె? ఎందుకంటే షీ వాంట్స్ టు ప్రూవ్ ఫైనలీ దట్ ఈస్ ద మర్డర్ కాదని ప్రూవ్ చేస్తుంది. చూసుకోండి ఇప్పుడు దట్ షీ విల్ డూ. సిబిఐ ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఏమంటుంది, లేదు అంతా తప్పు, ఇవి వీలు కాదు అని. డే 1 అండ్ పైపెచ్చి ఇప్పుడు నరేంద్ర మోదీకి ఒక లెటర్ రాసింది ఆవిడ, దేశంలో జరుగుతున్న అత్యాచారాల గురించి స్ట్రిక్ట్ యాక్షన్ ఉంది. సందేశ్ ఖాళీలో ఏం చేశారండి? దానికన్నా ముందు ఎలక్షన్ తర్వాత వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత ఏం చేశారు? ఎంతో మంది మహిళల మీద అత్యాచారాలు జరిగినాయి. అప్పుడు మర్చిపోయారని. ఇది డెఫినెట్గా సాయి గారు, ఐ థింక్ మనం ఎప్పుడు అనుకుంటాం దిశా మర్డర్ కేసు తెలంగాణలో జరిగినప్పుడు మన అందరికీ ఆ ఎన్కౌంటర్ తర్వాత చాలామందికి డౌట్ ఉండే, చాలామంది తెలుసు ఎన్కౌంటర్ అనేది ఇట్స్ అ ఫేక్ థింగ్. కానీ దానికి ఒక లాజిక్ ఉండే. ఎందుకంటే వీడు తీసుకెళ్ళి ప్రాసిక్యూట్ చేయలేము వీళ్ళు ముగ్గురిని. వాడు ఎప్పుడో ఒకసారి బయటకు వచ్చేస్తాడు, మళ్ళీ అదే చేస్తాడు పని ఇంకోసారి వెళ్ళి. సో పోలీసు వాళ్ళు కాల్చి చంపేశారు, అయిపోయింది. కానీ ఆలోచించారు, ఆ పోలీసు వాళ్ళ మీద కేసు ఉంది ఇప్పుడు. సొసైటీలో మన సొసైటీ ఎట్లయిపోయిందంటే ద జ్యుడిషియరీ ఈజ్ కంప్లీట్లీ బ్రోకన్. ఏదో పెద్ద దెర్ వాజ్ నో రీజన్ ఫర్ సుప్రీం కోర్ట్ టు టేక్ అప్ ద కేసు. అక్కడ కల్కటా హైకోర్టులో బాగానే నడుస్తుంది కేసు.
మళ్ళీ సుప్రీంకోర్టు సూమోటో ఎందుకు తీసుకున్నారో అర్థం కావట్లేదు. సూమోటో తీసుకుని కరెక్ట్ మీరు ఒక కమిటీని పెట్టారు, మన సీనియర్ డాక్టర్స్ని అందరు కలిపి ఒక కమిటీ పెట్టారు. వాళ్ళు రికమెండ్ చేస్తే ఇంప్లిమెంట్ చేస్తాను ఏం గ్యారంటీ ఉందండి? ఈ 6 నెలల తర్వాత ఇదంతా మర్చిపోతారు. ఆర్కే కార్ పోతుంది, ఇంకా కొత్త మర్డర్ కేసు వస్తుంది. కేరళలో జరిగింది ఒక మర్డర్ కేసు ఇట్లని, ఒక డాక్టర్, యంగ్ డాక్టర్, ఆమెను చంపేశారు. అది పేషెంట్ చంపేశాడు 6 నెలల ముందు, ఎవ్వరు అడగట్లేదు. ఇది ప్రాబ్లం అన్నమాట. ఒక్కొక్క స్టేట్లో ఎందుకు మన దగ్గర ఎన్నోసార్లు హాస్పిటల్ అటాక్ చేశారు, గాంధీ హాస్పిటల్ కానీ ఈవెన్ ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా అటాక్. తెలంగాణ గవర్నమెంట్ కొత్త చట్టం తీసుకొచ్చింది, కరెక్ట్, వెరీ గుడ్. ఏది మీరు ఏమైనా డ్యామేజ్ చేస్తే డ్యామేజ్ మొత్తం మీ దగ్గర నుంచి తీసుకుంటామని చెప్పేసి ఈ వచ్చి ధ్వంసం చేస్తున్న వాళ్ళు. సో ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే సాయి గారు, వీ షుడ్, సొసైటీలో అకౌంటబిలిటీ లేదు, కరెక్ట్, జ్యుడిషియల్ అకౌంటబిలిటీ లేదు. పోలీస్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ చూడండి ఎంత షాడీగా ఉందని, షాకింగ్. అది జనరల్ డైరీ రాయడంలో అన్నిట్లో మెస్. అది మన ఎక్కడొక్కడ కదా, ఈవెన్ తెలంగాణలోకి వస్తే కూడా ఇక్కడున్న పోలీస్ స్టేషన్లో అట్లా లోవర్ లెవెల్, సీనియర్ లెవెల్ కాదు మాట, లోవర్ లెవెల్లో ఒక సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్, మన దగ్గర క్లూస్ టీమ్ అని హైదరాబాద్లో ఉన్నారు, కానీ జనరల్ లెవెల్లో, కానిస్టేబుల్ లెవెల్లో దే డోంట్ హ్యావ్ దట్ ఎక్స్పర్టీస్. 3 సంవత్సరాలు ట్రాఫిక్లు వేస్తారు, దాని తర్వాత తీసుకొచ్చి స్పెషల్ బ్రాంచ్లు వేస్తారు, దాని తర్వాత తీసుకొచ్చి ఏదో పిఎస్లు వేస్తాడు, దాని తర్వాత తీసుకొచ్చి ఇమిగ్రేషన్లు వేస్తాడు. ఈ సేమ్ మన ఈ లాటరల్ ఎంట్రీ గురించి మాట్లాడడం జరిగింది, ఎక్స్పర్టీస్ అక్యుములేట్ చేయరు వాళ్ళు. నేను ముందు కూడా దీని గురించి చెప్పాను సాయి గారు, ఇన్వెస్టిగేషన్ అనేది మన లా అండ్ ఆర్డర్ ఇన్వెస్టిగేషన్ షుడ్ బి డన్ బై ఎ సపరేట్ వింగ్. పోలీస్లోనే ఇన్వెస్టిగేషన్ సపరేట్ వింగ్ ఉండాలి. దాని తర్వాత మీరు రెగ్యులర్ జాబ్కి, రెగ్యులర్ లా అండ్ ఆర్డర్ ఇట్ షుడ్ బి ఎ సపరేట్ టీమ్. ఇది రెండు మిక్స్ చేస్తే డెఫినెట్గా ఈ కల్కటాలో జరిగింది కాదు, ఇంకా దానికన్నా దారుణంగా తయారవుతుంది హైదరాబాద్ కానీ రేపు ఎక్కడ తెలంగాణలో జరుగుతుంది సాయి గారు. కరెక్ట్. సరే, ఇక్కడ ఇంకొకటి, ఇప్పుడు ఓబీసీ కోటా గురించి మనము ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం. బేసికల్లీ బీసీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి బీసీలకి రిజర్వేషన్ల విషయంలో అసలు బీసీ కులగణన గురించి, బీసీ సంఘాలకు సంబంధించి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. కులగణన చేయాలి, బీసీలు ఎంతమంది ఉన్నారో అంత రిజర్వేషన్లు ఇవ్వాలి, ఇవన్నీ మాట్లాడుతున్నారు. మొన్న ముస్లిం రిజర్వేషన్లకు సంబంధించిన గొడవ వచ్చినప్పుడు, మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా ఇది చాలా పెద్ద ఇష్యూ అయింది. ముస్లిం రిజర్వేషన్స్ ఇవ్వడము అని అంటే బీసీలకు అన్యాయం చేయడం అనే మాటని బీజేపీ చాలా స్పష్టంగానే చెప్తూ వచ్చింది. సో బీసీ కోటాలోకి ముస్లింలను తీసుకొచ్చి ప్రయత్నం చేస్తున్నారు, తద్వారా బీసీలు వాళ్ళ హక్కుల్ని కోల్పోతారు అనేది ఒక ఆర్గ్యుమెంట్. అది నిజమని ఇప్పుడు మమతా గవర్నమెంట్ ఓబీసీ కోటాలో ముస్లిమ్స్ని చేర్చిన విధానం చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతోంది. సో ఇది నిజంగా చాలా దారుణంగా ఉంది. రాత్రికి రాత్రి అంటే ఒక రోజు ఒక కమ్యూనిటీ, ముస్లిం కమ్యూనిటీ వాళ్ళని అదే రోజు బీసీలుగా మార్చేసేసి బీసీ కమిషన్ తీర్పునివ్వడము, వాళ్ళ దాన్ని తగ్గట్టుగానే రిజర్వేషన్లు వాళ్ళకి అమలు చేయడము, బీసీ కోటాలో ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వడం అనే దాన్ని ఇప్పుడు సీరియస్గానే ఇప్పుడు మమతా బెనర్జీ ఎక్స్పోజ్ అయింది. ఒకసారి ఆ విధానం గురించి ఆమె ఏం చేయాలనుకుంటుంది, సుప్రీంకోర్టు ఏమంది ఒకసారి చెప్తారా? దీంట్లో ముందు కూడా నేను బహుశా మాట్లాడానేమో, నాకు గుర్తులేదు, కానీ నేషనల్ రౌండప్లో ఇది కేసు ఎక్కడ మొదలైందంటే వెస్ట్ బెంగాల్లో కొన్ని కమ్యూనిటీస్ ఓబీసీ లిస్టులో ఉన్నారన్నమాట. అవును. కానీ మమతా బెనర్జీ వచ్చిన తర్వాత ఏం చేస్తుందంటే ఒక టైంలో 79 ఓబీసీలో యాడ్ చేశారు. 79 ఉండే, దాంట్లో 2 కమ్యూనిటీ హిందూస్, ఓకే, 77 ఏమో ముస్లిమ్స్. హిందువుల్లో బీసీ కమ్యూనిటీ ఇద్దరే పేరు కోసం పెట్టుకున్నారు, మిగతా 77 ముస్లిం కమ్యూనిటీలోని అంతే కొన్ని వాటిని సెక్స్ ని ఎట్లా. అది సుప్రీంకోర్టులో వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు అడిగారు మీరేమైనా స్టడీ చేశారా, ఎందుకంటే దీనికి ఒక నార్మ్స్ ఉంది సాయి గారు. మీరు ఏదైనా మీరు ఎస్సీ కేటగరైజేషన్ గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు, అది కాకుండా ఓబీసీలో యాడ్ చేసినప్పుడు మీకు ఒక స్టడీ చేయాలి. ఆ కమిటీ వెళ్ళి వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు ఎంతమంది ఉన్నారో, వాళ్ళ పరిస్థితి ఏంటి, ఫైనాన్షియల్ పరిస్థితి, ఎడ్యుకేషన్ ఏముంది, జాబ్ ఆపర్చునిటీస్ ఏముంది, మొత్తం అనలైజ్ చేయాల్సి వస్తుంది. సో 1,00,000 మంది ఉంటే ఒక శాంపిల్ సైజ్ తీసుకుంటారు, 1000 మందిది, మొత్తం అన్ని 1,00,000 మందిని కలవలేరు వాళ్ళు. కానీ ఒక ఎంక్వైరీ పెడతారు, వాళ్ళందరి దగ్గర అడుగుతారు, మీరు మీ ఇన్ఫర్మేషన్ మా దగ్గర పంపించండి, దాని తర్వాత వాళ్ళు డిటర్మైన్ చేస్తారు. ఈ ఎంటైర్ ప్రాసెస్ మీకు ఒక 3-4 సంవత్సరాలు పడుతుంది. ఇక్కడేం జరిగిందంటే ఇప్పుడు ఈ కేసు సుప్రీంకోర్టులో వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు అన్నారు మీరు అఫిడవిట్ ఫైల్ చేయండి, మీరు ఎట్లా డిటర్మైన్ చేస్తారు మాకు చెప్పండి అని చెప్పారు. దాంట్లో వీళ్ళే చెప్తున్నారు ఏంటి, 24 గంటల్లో మేము డిసైడ్ చేసుకున్నాం. ఏది 75 ముస్లిం కమ్యూనిటీస్ని యాడ్ చేయడంలో, దాంట్లో కొందరైతే 24 అవర్స్, వాళ్ళు కొంతమంది అయితే పెటిషన్ వేయలేదు. ఇంకా ఎగ్జాంపుల్ ఇస్తాను సాయి గారు, అది చాలా సర్వేస్ అసలు జరగలేదు, కానీ వీళ్ళంటే మేము సర్వే చేసామంటున్నారు. ఎట్లా చేశారు మీరు? వీళ్ళు అంటారు మేము 34 కమ్యూనిటీస్ మేము ఐడెంటిఫై చేసాం, దాని తర్వాత వాళ్ళని మనం లిస్ట్లో చేర్చాం. మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఒక కోటా ముస్లిం కమ్యూనిటీ అని ఉంది సాయి గారు, వాళ్ళు అప్లికేషన్ ఎప్పుడు ఇచ్చారు, నవంబర్ 13 తారీఖు ఇచ్చారు
2009లో ఇమ్మీడియట్ అదే రోజు వెస్ట్ బెంగాల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళు రికమెండ్ చేసి ఇంక్లూషన్ చేసి ఓబీసీ లిస్ట్లో రికమెండ్ చేయించి గవర్నమెంట్ చెప్పేశారు. మీరు ఒక్క రోజులో ఎట్లా డిసైడ్ చేశారండి? వాళ్ళు పొద్దున్న అప్లికేషన్ ఇస్తే సాయంత్రం దాకా డిసైడ్ చేస్తారా? వాళ్ళ కమ్యూనిటీ బ్యాక్వర్డ్ ఉందా లేదా, దాని రిపోర్ట్ తయారు చేయడము, దాన్ని సర్వే చేయడం ఏం లేదు. ఇంకోటి ముస్లింలో ఒక జమాదార్ కమ్యూనిటీ అని ఒకటి ఉంది. వాళ్ళని ఎట్లా ఏప్రిల్ 21, 2010 వాళ్ళు అప్లికేషన్ ఫైల్ చేశారు, అదే రోజు అప్రూవ్ అయిపోయింది. అది కాకుండా ఇంకోటి ఉంది, గాయన్ ఒక ముస్లిం కమ్యూనిటీ ఉంది, GAYEN గాయన్. ఇంకోటి భాటియా ముస్లిం కమ్యూనిటీ. వాళ్ళైతే అప్లై చేయలేదు, అప్లై చేసే ముందే వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇంకా ముస్లిం చోటూర్ మిస్త్రీ కమ్యూనిటీ ఒకటి ఉంది, వాళ్ళకు లెస్ దెన్ మంత్ వాళ్ళ అప్లికేషన్ అప్రూవ్ అయిపోయింది. ఇది ఇంత హరీ ఏంటి? వాట్ ఈస్ ద స్టేరింగ్ హరీ టు ఫినిష్ ఆఫ్ అంటారు ఇంగ్లీష్లో. సో డెఫినెట్లీ ఇప్పుడు తెలిసిపోయింది చాలా క్లియర్గా. 75 కేసెస్లో 75 ముస్లిమ్స్ ఉండే, దాంట్లో ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్ అంటున్నారు సుప్రీంకోర్టు ఇట్ సెల్ఫ్. దానికోసం కల్కట్టా హైకోర్టు స్టే చేశారు, నో ఇట్ కెనాట్ బి గివెన్ అన్నారు. దాని అపీల్గా వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు అఫిడవిట్ ఫైల్ చేయమంటే ఓపెన్గా చాలా క్లియర్గా తెలిసిపోయింది అన్నమాట దీంట్లో. సో ఈ ముస్లిం కమ్యూనిటీస్లో ఈ సర్వే మీరు చేయకుండా మీరు ఎట్లా ఇంక్లూడ్ చేశారని సుప్రీంకోర్టు అడిగారు. దాంట్లో చాలా క్లియర్గా సబ్ కేటగరైజేషన్ ఆఫ్ కమ్యూనిటీస్ గురించి మనం చూస్తామని దాని కూడా ఉంది. దాంట్లో ఓబీసీలో కూడా సబ్ కేటగరైజేషన్ చేస్తున్నారు. సో సర్వేస్ ఫర్ సమ్ ముస్లిం కమ్యూనిటీ, ఫర్ ఎగ్జాంపుల్ కాజీ, కోతల్, హజారీ, లాయక్, ఖాస్ 2015లో వీళ్ళ సర్వే చేశారు. కానీ వాళ్ళ అప్లికేషన్ తర్వాత వచ్చింది, కానీ వాళ్ళకి ఆల్రెడీ ఇచ్చేసారు. ఇది దిస్ ఇస్ ద టోటల్ మమతా బెనర్జీది ఎంత బ్రేజన్ యాక్ట్ అంటారు ఇంగ్లీష్లో. ఇంత ఓపెన్గా చేస్తున్నామంటే నాకు ఎవ్వరికి భయం లేదు, నాకు ఎవడైనా చేసుకొని నేను చేస్తాను. అది వీళ్ళ షీ హెస్ గాట్ దట్ అరెగెన్స్. అది మనం ఇప్పుడే లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడాం, సంథింగ్ వెరీ సిమిలర్ హియర్. సో ఈ సుప్రీంకోర్టు అడిగిన దాని ప్రకారం August 5th అడిగారు, యూ ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్, ఎట్లా డెసిగ్నేట్ చేశారు ఈ 75 ముస్లిం కమ్యూనిటీస్లో ఎట్లా డెసిగ్నేట్ చేశారు యాజ్ ఓబీసీస్ బిట్వీన్ 2010 and 2012. ఈ 2 సంవత్సరాలే జరిగింది ఇదంతా. అది ఎక్స్ప్లెయిన్ చేయండి మీరు క్లియర్గా. వాళ్ళ సోషల్ బ్యాక్వర్డ్నెస్ ఏంటి, వాళ్ళ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్ ఏంటి, వాళ్ళ ఇన్అడిక్వేట్ రిప్రజెంటేషన్ ఇన్ సర్వీసెస్, గవర్నమెంట్ సర్వీస్ ఎట్లా ఉంది మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. దీన్ని వీళ్ళు కంప్లీట్గా వీళ్ళు అఫిడవిట్ ఫైల్ చేసింది వీళ్ళు అడిషనల్ సెక్రటరీ ఎవరో ఒకరు, అభిజిత్ ముఖర్జీ అనుకుంటాను. సో ఎక్స్ ఆఫీషియో జాయింట్ కమిషనర్ ఆఫ్ రిజర్వేషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఆయన ఫైల్ చేసిన స్టేట్మెంట్ ఆలోచించండి. బహుశా కపిల్ సిబల్ దగ్గర ఉంటే ఆయన మొత్తం ఇది షుగర్ కోట్ చేసి ఇంకొక వేలు చూపిస్తుండేది. సో దిస్ ఇట్ సెల్ఫ్ షో సాయిగర్, ఈ అఫిడవిటే చూపిస్తుంది మమతా బెనర్జీ ఒక కమ్యూనిటీ మీద ఎంత ఆధారపడి ఉంది, వాళ్ళ ఓట్ల కోసం ఏమైనా చేయొచ్చు అనేది చాలా క్లియర్. హిందువుల్ని పక్కన పెట్టేసి ఆలోచించండి, 2 హిందూ కమ్యూనిటీలు 75 ముస్లిం కమ్యూనిటీని తీసుకొచ్చి, అంటే హిందూ పాపులేషన్ అసలు పట్టించుకోరా మీరు? అర్థం కావట్లేదు. దిస్ ఇస్ వాట్ ద మెయిన్ థింగ్ ఇస్. ఫైనలీ ఇంకొక విషయం సార్, సుప్రీంకోర్టు ఇప్పుడు మళ్ళీ రైతులకు సంబంధించిన సమస్యల విషయంలో ఒక ప్యానెల్ని కాన్స్టిట్యూట్ చేస్తూ చెప్పింది. సో బేసికలీ మొన్నటికి మొన్న ఆర్జీకర్ హాస్పిటల్ ఇష్యూ వచ్చినప్పుడేమో మెడికల్ విభాగంలో హాస్పిటల్స్లో ఉన్నటువంటి సమస్యలు, డాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఒక టాస్క్ ఫోర్స్ నియమించింది. ఇప్పుడు రైతులకు సంబంధించిన ఒక ప్యానెల్ని కాన్స్టిట్యూట్ చేయాలనుకుంటుంది. సో వాట్ ఎవర్ సుప్రీంకోర్టు ఏదైనా కమిటీ వేయాలని చెప్పడము, ఇంకోటి అనడము వాళ్ళు చేయవచ్చు, దాంట్లో తప్పేం లేదు. కానీ ఎగ్జిక్యూటివ్ డిసిషన్స్ లేకపోతే పొలిటికల్గా జరగాల్సినటువంటి కొన్ని కాన్సెన్సెస్ లేదా ప్రభుత్వ పరంగా జరగాల్సిన వాటిని సుప్రీంకోర్టు ఏమైనా కొంత ఎక్కువగా దాంట్లో ఫ్రీడమ్ తీసుకుంటుందా? లేకపోతే ఫస్ట్ నా డౌట్ ఇది యాక్చువల్లీ, నిజానికి ప్రభుత్వం చేయాల్సిన పని ప్రభుత్వమే చేయాలి, కోర్టులు చెప్పాల్సింది కోర్టులో చెప్పాలి కదా? కరెక్ట్. మన దాంట్లో ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, లెజిస్లేటరీ, 4వదేమో మీడియా అంటారు మన 4th పిల్లర్. కానీ ఎగ్జిక్యూటివ్ డిసిషన్స్ అంతా ఇప్పుడు సుప్రీంకోర్టు తీసుకుంటుంది. లెజిస్లేచర్ పాస్ చేసే బిల్స్ని సుప్రీంకోర్టు కొట్టిపడేస్తుంది. వాళ్ళ ఓన్ అపాయింట్మెంట్, నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ ఒకటి అపాయింట్మెంట్స్ కోసం పెట్టారు, సుప్రీంకోర్టు కొట్టిపడేస్తారు. పార్లమెంట్ సుప్రీం, పార్లమెంట్లో చట్టాలు తయారు చేస్తుంది. యాజ్ లాంగ్ యాజ్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ షిరూర్మట్ కేసులో ఉన్న దాని ప్రకారం, కేశవానంద భారతి కేసులో ఉన్న దాని ప్రకారం ద బేసిక్ డాక్ట్రిన్ ఎప్పుడు చేంజ్ కాకూడదు, అది చూడాల్సిన బాధ్యత సుప్రీంకోర్టు. కానీ అది ఇందిరాగాంధీ చేసినప్పుడు నోరు మూసుకొని కూర్చున్నారు సుప్రీంకోర్టు వాళ్ళు, అప్పుడు ఏం చేయలేదు. ఓకే, కానీ ఈ కేసులో కూడా చూడండి. ఇప్పుడు సాయి గారు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు రేపు వెళ్ళి నాగ్పూర్ హైవే బ్లాక్ చేస్తారండి, మీరు 100 ట్రాక్టర్లు తీసుకొచ్చి మీరు సాయి నేను అజిటేషన్ చేస్తానని చెప్పి అక్కడ కూర్చుంటారు. మిమ్మల్ని ఏం చేస్తారు? పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకెళ్ళి జైలు వేసేస్తారు. వీళ్ళు శంభు బార్డర్ దగ్గర కూర్చొని ఇప్పుడు ఎంత సంవత్సరం కానీ ఎక్కువైంది సాయి గారు, ఆ కొత్త హైవే బ్లాక్ చేసి పడేశారు హర్యానా పంజాబ్ బార్డర్ దగ్గర. ఏం చేయట్లేదు సుప్రీంకోర్టు. మీరు మాట్లాడండి, వాళ్ళని చెప్పండి అంటున్నారు.
షహీన్ బాగ్. అరే చట్టం అందరికి ఈక్వల్ కదా. మీరు చేస్తే మమ్మల్ని తీసి జైలు వేసేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ఏదో గ్రీవెన్సెస్ ఉంది. ఏం గ్రీవెన్సెస్ ఉందండి? రోడ్ బ్లాక్ చేస్తారండి గ్రీవెన్స్ కోసం? ఎన్ని రోజుల నుంచి హైవే బ్లాక్ చేసి పడింది? ఎంతమంది కష్టపడుతున్నారు? కిలోమీటర్ డేటోర్ తీసుకోవాల్సి వస్తుంది, వాళ్ళకి డైవర్షన్ తీసుకుంటున్నారు. ఇది సాయి గారు, ఈ సుప్రీంకోర్టు జడ్జెస్ ఎట్లయిపోయారంటే వాళ్ళ పని చేయట్లేదు. వాళ్ళ దగ్గర ఉన్న కేసులు పెరుగుతూనే పోతున్నాయి. లేనిపోయిన కేసులు తీసుకొని కూర్చుంటున్నారు దాని మీద వచ్చి. ఇదే ఒక కేసు ఇంకోటి వచ్చింది సాయి గారు సుప్రీంకోర్టులో, మన ట్రిపుల్ తలాక్ కేసు సెటిల్ అయిపోయింది. కాన్స్టిట్యూషన్ బెంచ్ ఇచ్చారు జడ్జిమెంట్, పార్లమెంట్ చట్టాన్ని తీసుకొచ్చారు, అన్నీ అయిపోయింది. మళ్ళీ ఎవడో కేరళ నుంచి వచ్చి ఒక ముస్లిం బాడీ వచ్చి మళ్ళీ కేసు ఫైల్ చేశారు. దాన్ని మళ్ళీ వింటున్నారు. అక్కడే అట్ ద స్టేజ్ ఆఫ్ అడ్మిషన్ ఇట్ షుడ్ బీన్ డిస్మిస్డ్. ఇది సెటిల్ అయిపోయింది, ఎందుకు మళ్ళీ తీసుకొస్తున్నా అని చెప్పి 50 లక్షలు ఫైన్ కూడా వేసేయాలి ఉండే, చేయట్లేదు. సో ద టైమ్ హస్ నౌ కమ్. లెజిస్లేటర్ చాలా క్లియర్గా, సో పార్లమెంట్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హెస్ టు కాల్ ద చీఫ్ జస్టిస్ అండ్ సే డూ యువర్ జాబ్, నాట్ డూ అదర్స్ జాబ్. మీరు మీ పని చేయట్లేదు, మిగతా వాళ్ళ దాని మీద వెళ్ళి తలబెట్టకండి. కల్కటా హైకోర్టు డీల్ చేస్తున్నప్పుడు ఆ కేసు ఆర్కేగా దే షుడ్ హావ్ డెల్ట్ ఇట్. మీరు వచ్చేందుకు మళ్ళీ దిగారు దాంట్లో. ఎన్ని కేసులు వాయిదా పడతాయి సాయి గారు? ఆయన ఎన్నో బెంచ్ల మీద ఉంటాడు. ఈ కేసులు అన్నీ వాయిదా పడతాయి. కొత్త కేసు తీసుకొచ్చిండు. కపిల్ సిబల్ కానీ, అభిషేక్ మను సింఘ్వి కానీ, ఇందిరా జయసింగ్ ఇట్లా పొద్దున వచ్చి మెన్షన్ చేయగానే వాళ్ళు కేసు తీసుకుంటారు వాళ్ళది. మన నార్మల్ సిటిజన్స్ కేసు 4 సంవత్సరాలు 5 సంవత్సరాల దాకా అసలు హియరింగ్కే రాదు అసలు. సో ఈ సుప్రీంకోర్టు చేస్తున్న ఈ పని, వాళ్ళ పని వాళ్ళు చేయకుండా మిగతా వాళ్ళ పని వెళ్ళి గవర్నమెంట్ దగ్గర మీరేం చేయాలి, మీరు డిస్కస్ చేయండి. అరే బాస్, దట్ ఈస్ నాట్ యువర్ జాబ్. యువర్ జాబ్ ఈజ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ కోర్ట్. మీరు గవర్నమెంట్ పని గవర్నమెంట్ని చేయనియండి. గవర్నమెంట్ డైరెక్షన్ ఇవ్వచ్చు, ఎస్ రిమూవ్ దస్ ఫెలోస్ ఫ్రమ్ దేర్ అని చెప్పేసి. ఎందుకంటే మీరు నార్మల్ వాళ్ళకి చెప్తారు కదా రోడ్ బ్లాక్ చేస్తే. ఇది ఎందుకు చేయట్లేదు? దిస్ ఈజ్ వై ఐమ్ సెయింగ్ మన కంట్రీలో జ్యుడిషియరీ ఈజ్ టోటలీ బ్రోకన్, కంప్లీట్లీ పోయింది అది. ఒక నార్మల్ పర్సన్కి మీరు చెప్తారు కదా లా ఈజ్ ఈక్వల్ ఫర్ ఎవ్రీబడి. నో, లా ఈజ్ ఓన్లీ ఫర్ ద రిచ్ అండ్ ద పవర్ఫుల్. ఇఫ్ కెన్ గెట్ కపిల్ సిబల్ బై పేయింగ్ 25 lakhs ఫర్ హియరింగ్, తక్కువని మీ కేసు వచ్చేస్తుంది రేపు. అది చాలా జడ్జెస్ విల్ స్టాండ్ అప్ కావాలంటే. అట్లాంటి వాళ్ళు నిన్న కూడా చూడండి ఎంత రెస్పెక్ట్ఫుల్గా అడ్రస్ చేస్తున్నాడు చంద్రచూడ్ కపిల్ సిబ్బల్ని. అరే బాస్, ఇంకా 50 మంది లాయర్లు నిలబడి ఉన్నారు, వాళ్ళని ఎవరైనా అట్లా మాట్లాడారా మీరు? ఇది ప్రాబ్లం అన్నమాట. సో ఈ టైమ్ హస్ కమింగ్. నాకు ఈ సబ్జెక్ట్ మీద చాలాసార్లు మాట్లాడాను నేను. ఓకే, సో వీ షుడ్ ఎన్ష్యూర్ మీ పని మీరు చేయకపోతే, నా పని నాకు చేయకపోతే మా బాస్ అడుగుతారండి, ఎందుకు చేయలేదని అడుగుతాడు. మీరు కూడా మీ స్టాఫ్ దగ్గర అడుగుతారు, ఇది ఎందుకు అడగట్లేదు? వాళ్ళ పని మీద లక్షల కేసులు అక్యుములేట్ అవుతున్నాయి. ఒక్కొక్క కేసు 10 సంవత్సరాలు 15 సంవత్సరాల తర్వాత దాని హియరింగ్ వస్తుంది, జడ్జ్మెంట్ వస్తుంది. మీరు ఫస్ట్ సెట్ యువర్ హౌస్ ఇన్ ఆర్డర్, దెన్ యూ టెల్ ద గవర్నమెంట్ వాట్ టు డూ. ఇది చెప్పాల్సిన సాయి గారు. ఎస్ సార్, నిజమే. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ కొచ్చాట్ల గారు. చాలా విషయాలు మీరు అద్భుతంగా వివరించారు. థ్యాంక్స్ అలాట్ సార్. సో చూసారు కదా, ఇది ఈ వారం నేషనల్ రౌండప్. వచ్చే వారం నేషనల్ రౌండప్లో మళ్ళీ కలుద్దాము. అంటిల్ దెన్ NH ప్రైమ్ OTT ఛానల్ రూపంలో మేము ముందుకు వచ్చాము. తొలి తెలుగు జాతీయవాద OTT ఛానల్గా మేము ముందుకు తీసుకొచ్చాము. నేషనలిస్ట్ హబ్లో వస్తున్నటువంటి అనేక వీడియోలు, అనేక చర్చలు, ఇవన్నిటికీ సంబంధించి మీరు ఇంకొంచెం రీసెర్చ్తో కూడినటువంటి కాంటెంట్ మీకు NH ప్రైమ్లో మేము అందిస్తూ ఉన్నాము. సో వెంటనే ఈ QR కోడ్ని స్కాన్ చేసి www.nhprime.in వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి అందులో ఉన్న కాంటెంట్ని చూడండి. అండ్ పెయిడ్ సబ్స్క్రిప్షన్ ద్వారా నేషనలిస్ట్ హబ్ చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ఆశీర్వదించండి, ఆదరించండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.